హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని అన్ని చాప్టర్స్ ఈ ఒక్క వీడియోలోనే చూడబోతున్నాం. ఇక స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్లో చాప్టర్ 1 ఆర్ ఫుడ్, తెలుగులో 1వ పాఠం మన ఆహారం. ఈరోజు మనం ఈ పాఠంలో కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఫస్టు మనం తినే ఫుడ్లో ఎన్ని రకాలుంటాయో చూస్తాం. తర్వాత ఆ ఫుడ్ దేంతో తయారవుతుంది, అది ఎక్కడ్నుంచి వస్తుంది, అసలు మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఏర్పడతాయి, ఇంకా వంట చేసే పద్ధతులు, ఫుడ్ని ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. సరే, మన మొదటి టాపిక్ ఫుడ్ వెరైటీ అండ్ యూ, అంటే ఆహారంలో వైవిధ్యం. మనమందరం రోజు ఒకేలాంటి ఫుడ్ తింటామా? అస్సలు తినం కదా. మరెందుకలా? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, మనం రోజూ ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం. ఇక్కడ ఇడ్లీ ఉంది, పరాటా ఉంది, రెండు వేర్వేరు. అలాగే కదా, మనం పొద్దున్న టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు తినేవాటిల్లో ఎంత వెరైటీ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం, మన ఫ్రెండ్స్ అందరూ రోజూ ఒకే రకం ఫుడ్ తింటామా? ఛాన్సే లేదు. ఒక్కొక్కలిష్టాలు, వాళ్ల ఫ్యామిలీ అలవాట్లు వేరు. అందుకే మన ప్లేట్లలో అంత వెరైటీ ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అశోక్ తిన్నవి వేరు, బలం తిన్నవి వేరు. చూడండి, తెలంగాణలో అన్నం, పప్పు లాంటివి చాలా కామన్. అదే ఫెస్టివల్స్ వచ్చినా, ఏదైనా స్పెషల్ అకేజన్ ఉన్నా అప్పుడు బిర్యానీ లాంటివి చేసుకుంటాం. ఓకే, మన ఫుడ్లో ఇంత వెరైటీ ఉంటుందని తెలిసింది. కానీ అసలా ఫుడ్లో ఏముంటుంది? మన నెక్స్ట్ సెక్షన్ అదే, వాట్స్ ఇన్ అవర్ ఫుడ్, అంటే మన ఆహారంలో ఏముంది. రుచికరమైన బిర్యానీ వండాలంటే ఏమేం కావాలి చెప్పండి. ముందు టేబుల్లో చూశాం కదా, బియ్యం కావాలి, మసాలాలు కావాలి, కూరగాయలు లేదా మాంసం, ఇలా చాలా వస్తువులు అవసరమవుతాయి. ఒక ఫుడ్ ఐటెం తయారు చేయడానికి వాడే ఈ మెటీరియల్స్నే మనం ఇంగ్రీడియంట్స్ అంటాం. తెలుగులో అయితే దినుసులు. కొన్ని వంటకాలకు 2-3 ఇంగ్రీడియంట్స్ చాలు, కానీ బిర్యానీ లాంటి వాటికి మాత్రం చాలా కావాలి. ఇక్కడ చూడండి, కూరగాయలు, నూనె, స్పైసెస్, ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్గా కలిపినప్పుడే కదా మనకు టేస్టీ ఫుడ్ తయారయ్యేది. మరి మనం వాడే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడ్నుంచొస్తున్నాయి? మన నెక్స్ట్ టాపిక్ ఇదే, వేర్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్, అంటే ఆహారం ఎక్కడ్నుండి వస్తుంది. చూడండి, మన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మేజర్గా 2 సోర్సెస్ నుంచే వస్తాయి. ఒకటి మొక్కలు, అంటే ప్లాంట్స్, రెండోది జంతువులు, యానిమల్స్. గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ప్లాంట్స్ నుంచొస్తే, మిల్క్, ఎగ్స్, మీట్ లాంటివి యానిమల్స్ నుంచొస్తాయి. సింపుల్ గదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మనం మొక్కల్లోని రకరకాల భాగాలను తింటాం. క్యారెట్, బీట్రూట్ లాంటి వేర్లను, షుగర్కేన్ లాంటి కాండాలను, పాలకూర, కొత్తిమీర లాంటి ఆకులను, కాలీఫ్లవర్ లాంటి పువ్వులను, టొమాటో, మామిడి వంటి పండ్లను, ఆవాలు, జీలకర్ర లాంటి విత్తనాలను, అన్నీ మనం తినేవే. అంతేకాదు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి మసాలా దినుసులు, ఇంకా జీడిపప్పు, బాదం లాంటి డ్రై ఫ్రూట్సు, ఇవన్నీ కూడా మొక్కలుంచి వచ్చేవే. ఇవి మన ఫుడ్కి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సరే, ఫుడ్ అనేది ప్లాంట్స్, యానిమల్స్ నుంచి వస్తుందని తెలుసుకున్నాం. కానీ కొందరు రైస్ ఎక్కువ తింటారు, ఇంకొందరు రోటీలు ఎక్కువ తింటారు. ఎందుకు? మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా డెవలప్ అవుతాయి? 4వ సెక్షన్లో చూద్దాం. హౌ ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్, అంటే ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనముండే ప్లేస్లోని క్లైమేట్, అక్కడ ఏ పంటలు బాగా పండుతాయో దానిమీద డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో వరి బాగా పండుతుంది, అందుకే మన మెయిన్ ఫుడ్ రైస్. అదే రాజస్థాన్ వెళ్తే అక్కడ జొన్నలు, సజ్జలు, గోధుమలు ఎక్కువ, అందుకే వాళ్ళు చపాతీ, రోటీలు ఎక్కువగా తింటారు. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏం తినాలో కూడా డిసైడ్ అయ్యాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కుకింగ్. మనం ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం? మన 5వ సెక్షన్లో దాని గురించే తెలుసుకుందాం. మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్, అంటే ఆహారాన్ని తయారు చేసే పద్ధతులు. వంట చేయడం అనేది చాలా ముఖ్యమైన స్కిల్. కుకింగ్ వల్ల ఫుడ్ టేస్టీగా అవడమే కాదు, మనకు ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. అందుకే కదా మనం పచ్చివి తినడం కన్నా వండినవే ఎక్కువ ఇష్టపడతాం. వంటలో చాలా పద్ధతులున్నాయి. బాయిలింగ్ అంటే ఉడకపెట్టడం, దీంతో రైస్, పొటాటోస్ వండుతాం. స్టీమింగ్ అంటే ఆవిరి మీద ఉడికించడం, ఇడ్లీలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫర్మెంటేషన్ అంటే పులియపెట్టడం, దోశపిండి ఇలానే చేస్తాం. ఫ్రైయింగ్ అంటే నూనెలో వేయించడం, పూరీ, సమోసాలు ఇలాగే కదా చేసేది.
ఇంకా రోస్టింగ్ కూడా ఉంది. ఒక సింపుల్ వంట ప్రాసెస్ చూద్దామా? టమాటో కర్రీ ఎలా చేయాలో చూడండి. ముందు టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు వెయ్యాలి. అందులో కట్ చేసిన వెజిటేబుల్స్ వేసి ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి ఓ 5 నిమిషాలు ఉడికిస్తే యమ్మీ కర్రీ రెడీ. వంట రెడీ అయిపోయింది. కాని ఒక్కొక్కసారి ఫుడ్ మిగిలిపోతుంది. లేదా కొన్ని రోజుల తర్వాత తినడానికి దాచుకోవాలి. మరి ఫుడ్ పాడవకుండా ఎలా కాపాడాలి? మన లాస్ట్ సెక్షన్ ఇదే, కీపింగ్ ఫుడ్ ఫ్రెష్, అంటే ఆహారాన్ని నిల్వ చేయడం. ఫుడ్ని ఎక్కువ రోజులు పాడవకుండా ఉంచడాన్నే ఫుడ్ ప్రిజర్వేషన్ అంటారు. మన పెద్దవాళ్లు చాలా టెక్నిక్స్ వాడేవాళ్లు. పిక్లింగ్ అంటే ఊరగాయ పెట్టడం, డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం, చక్కెర పాకంలో వేయడం అంటే జామ్స్, జెల్లీలు చేయడం, ఇంకా స్మోకింగ్ కూడా ఒక పద్ధతి. ముఖ్యంగా మన ఊరగాయలు చూడండి, నెలల తరబడి ఉంటాయి. ఎలా? ఎందుకంటే అందులో వాడే ఉప్పు, నూనె, పసుపు ఇవన్నీ మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు పెరగకుండా ఆపేస్తాయి. దీని వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉంది చూసారా? ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒక్కసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. సరే, ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫుడ్ వెరైటీ అండ్ యూ అంటే మనం రోజు రకరకాల ఆహార పదార్థాలు తింటాం. వాట్స్ ఇన్ అవర్ ఫుడ్? ఆహారాన్ని తయారు చేయడానికి వాడే వాటినే దినుసులు అంటారు. వేర్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్? మన ఆహారం ఎక్కువగా మొక్కలు, జంతువుల నుంచే వస్తుంది. హౌ ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్? మనం ఉండే ప్రాంతం, అక్కడ పండే పంటల బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్: ఉడకబెట్టడం, వేయించడం, ఆవిరిపై ఉడికించడం, ఇలా చాలా పద్ధతుల్లో ఆహారాన్ని తయారు చేస్తారు. కీపింగ్ ఫుడ్ ఫ్రెష్: ఉప్పు, నూనె, చక్కెర లాంటివి వాడి ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 2 ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్ అంటే అధ్యాయం 2 అయస్కాంతాలతో ఆటలు. ఈ పిన్ హోల్డర్, ఫ్రిడ్జ్ డోర్ ఇవన్నీ మనం రోజూ చూసేవే కదా. కాని కొన్ని వస్తువులు వీటికి ఎందుకు అతుక్కుంటాయి? ఆ కనిపించని శక్తి ఏంటి? ఈరోజు మనం మ్యాగ్నెట్స్ వెనుక ఉన్న సైన్స్ గురించి ఈ కీ టాపిక్స్ ద్వారా తెలుసుకుందాం. మొదటగా ద స్టోరీ ఆఫ్ మ్యాగ్నెట్స్. అసలు ఈ మ్యాగ్నెట్స్ కథ ఎలా మొదలైంది అంటారు కదా. సుమారు 2500 ఏళ్ల క్రితం మ్యాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి లోడ్ స్టోన్ అనే సహజ అయస్కాంతాన్ని కనుగొన్నారట. అయితే లోడ్ స్టోన్ అనేది న్యాచురల్ మ్యాగ్నెట్, కాని ఇప్పుడు మనం వాడేవన్నీ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్, అంటే మనుషులు తయారు చేసినవి. తర్వాతి టాపిక్ మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. అయితే మ్యాగ్నెట్స్ వేటిని అట్రాక్ట్ చేస్తాయి, వేటిని చెయ్యవు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఐరన్ లాంటి కొన్ని మెటీరియల్స్ మాత్రమే మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతున్నాయి. ఇలా మ్యాగ్నెట్ వైపు అట్రాక్ట్ అయ్యే వాటినే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. మరి అట్రాక్ట్ కాని ప్లాస్టిక్, పేపర్ లాంటి వాటిని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఇప్పుడు పోల్స్ ఆఫ్ అ మ్యాగ్నెట్. ఇంతకీ మ్యాగ్నెట్ శక్తి అంతా ఎక్కడుంటుంది? ఈ ఐరన్ ఫైలింగ్స్ చూడండి. మ్యాగ్నెట్ శక్తి అంతా దాని 2 చివరల దగ్గరే ఎక్కువగా ఉంది. ఈ చివరలని మ్యాగ్నెటిక్ పోల్స్ అంటారు. ఒకటి నార్త్ పోల్, మరొకటి సౌత్ పోల్. ఈ పోల్స్ చాలా ఉపయోగపడతాయి, ముఖ్యంగా ఫైండింగ్ డైరెక్షన్స్ కోసం. ఒక మ్యాగ్నెట్ని ఇలా ఫ్రీగా వేలాడిదీస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. అది ఎప్పుడూ నార్త్ సౌత్ డైరెక్షన్లోనే ఆగుతుంది. దీన్నే డైరెక్షనల్ ప్రాపర్టీ అంటారు. మనం డైరెక్షన్స్ కోసం వాడే మ్యాగ్నెటిక్ కంపస్ కూడా ఇదే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇక అట్రాక్షన్ అండ్ రిపల్షన్. మ్యాగ్నెట్స్ ఒకదానితో ఒకటి ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. 2 మ్యాగ్నెట్స్ని దగ్గరకు తెచ్చినప్పుడు అవి ఒకదాన్నొకటి పుష్ చేయొచ్చు లేదా పుల్ చేయొచ్చు. రూల్ చాలా సింపుల్. లైక్ పోల్స్ రిపెల్ చేస్తాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ చేస్తాయి. మనమే సొంతంగా ఒక మ్యాగ్నెట్ని తయారు చేయొచ్చో తెలుసా? చూద్దాం. మేక్ యువర్ ఓన్ మ్యాగ్నెట్. ఒక ఐరన్ నేల్ తీసుకుని దాన్ని మ్యాగ్నెట్తో ఒకే డైరెక్షన్లో స్ట్రోక్ చేస్తే అది టెంపరరీ మ్యాగ్నెట్గా మారుతుంది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ఐడియాకి తీసుకువస్తుంది: ఎర్త్ ది జైంట్ మ్యాగ్నెట్. అసలు ఫ్రీగా వేలాడదీసిన మ్యాగ్నెట్ ఎప్పుడూ నార్త్ వైపే ఎందుకు చూపిస్తుంది? దానికి కారణమేంటంటే మన ఎర్త్ కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లే కంపస్లు ఎప్పుడూ ఎర్త్ యొక్క నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెటిక్ పోల్స్కి అలైన్ అవుతాయి. సరే, ఈ చాప్టర్లో మనం కవర్ చేసిన మెయిన్ హెడింగ్స్ని ఒకసారి రీక్యాప్ చేద్దాం. ద స్టోరీ ఆఫ్ మ్యాగ్నెట్స్. ఇందులో మ్యాగ్నెట్స్ ఎలా కనుగొన్నారో చూశాం. మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్
ఏవి అట్రాక్ట్ అవుతాయో ఏవి కావో తెలుసుకున్నాం. పోల్స్ ఆఫ్ అ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ శక్తి దాని పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుందని చూశాం. ఫైండింగ్ డైరెక్షన్స్. మ్యాగ్నెట్ డైరెక్షనల్ ప్రాపర్టీతో దిక్కులు ఎలా కనుక్కోవచ్చో నేర్చుకున్నాం. అట్రాక్షన్ అండ్ రిపల్షన్. లైక్ పోల్స్ రిపెల్ చేస్తాయని, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ చేస్తాయని తెలుసుకున్నాం. మేక్ యోర్ ఓన్ మ్యాగ్నెట్. ఒక ఐరన్ నెయిల్ని టెంపరరీ మ్యాగ్నెట్గా ఎలా మార్చాలో చూశాం. ఎర్త్ ద జాయింట్ మ్యాగ్నెట్. చివరగా మన ఎర్త్ కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ అని అర్థం చేసుకున్నాం. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాటి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 3 రెయిన్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అంటే అధ్యాయం 3 వర్షం ఇది ఎక్కడి నుండి వస్తుంది. మనందరికీ వర్షం అంటే చాలా ఇష్టం కదా, కాని ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ నీళ్లు ఆకాశంలోకి ఎలా వెళ్తున్నాయి, అంత పైకి వెళ్ళాక మేఘాలుగా ఎలా మారుతున్నాయి? రండి, ఈరోజు మనం వర్షం యొక్క ఈ అద్భుతమైన ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, మనం ఈ టాపిక్లో ముందుగా నీటి యొక్క 3 రూపాలతో మొదలుపెడదాం. ఆ తర్వాత ఇవాపరేషన్ మరియు కండెన్సేషన్ అనే 2 చాలా ముఖ్యమైన ప్రాసెస్ల గురించి తెలుసుకుందాం. అక్కడ్నుంచి మేఘాల నుండి వర్షం ఎలా పడుతుందో, మనకు మాన్సూన్స్ ఎందుకంత ముఖ్యమో చూసి చివరగా పూర్తి వాటర్ సైకిల్ని అర్థం చేసుకుందాం. ఓకే, మనం మొదటి సెక్షన్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ వాటర్. మన చుట్టూ ఉన్న నీరు ఎప్పుడూ ఒకే రూపంలో ఉండదు. ప్రకృతిలో ఇది ముఖ్యంగా 3 వేర్వేరు రూపాల్లో మనకు కనిపిస్తుంది. అందులో మొదటిది సాలిడ్ ఫామ్ అంటే ఘన రూపం. నీరు చాలా అంటే చాలా చల్లగా అయిపోయినప్పుడు అది గట్టిగా మంచుగడ్డలా తయారవుతుంది. మనం ఇళ్లల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐస్ క్యూబ్స్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అన్నమాట. ఇక రెండవది లిక్విడ్ ఫామ్ అంటే ద్రవ రూపం. ఇది మనకు చాలా కామన్గా కనిపించే రూపం. సరస్సులు, నదులు, సముద్రాలు వీటన్నింటిలో నీరు ఈ రూపంలోనే ఉంటుంది. ఫైనల్గా మూడోది గ్యాషియస్ ఫామ్ అంటే వాయురూపం. నీటిని మనం బాగా వేడి చేసినప్పుడు అది ఆవిరిగా ఒక గ్యాస్ లాగా మారిపోతుంది. దీన్నే మనం వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి అని పిలుస్తాం. మనమింట్లో నీళ్లు మరిగించినప్పుడు పైకి పొగలాగా వస్తుంది కదా, అదే ఈ వాటర్ వేపర్. సరే, ఇప్పుడు నీటికున్న 3 రూపాలేంటో తెలిసింది కదా, మరి వర్షం ప్రయాణం అసలెక్కడ మొదలవుతుంది? అది తెలుసుకోవాలంటే మనం మన నెక్స్ట్ సెక్షన్లోకెళ్ళాలి. అదే ఇవాపరేషన్, వాటర్ ఇంటూ వేపర్. అసలు ఇవాపరేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. లిక్విడ్ రూపంలో ఉన్న నీరు వేడి తగలడం వల్ల గ్యాస్గా అంటే నీటి ఆవిరిగా మారే ప్రాసెస్నే ఇవాపరేషన్ అంటారు. ఈ ప్రాసెస్ మనం రోజు చూస్తూనే ఉంటాం. ఎప్పుడైనా గమనించారా? మనం ఉతికిన బట్టల్ని ఎండలో ఆరేస్తే అందులోని నీరంతా మాయమైపోతుంది. అలాగే వర్షం పడ్డాక రోడ్లమీద ఉన్న నీరు కూడా కాసేపటికి కనిపించకుండా పోతుంది. ఇలా నీరు ఆవిరైపోవడమే ఎవాపరేషన్. అయితే భూమి మీద ఇంత పెద్ద మొత్తంలో ఇవాపరేషన్ జరగడానికి మెయిన్ కారణం సూర్యుడు. సూర్యుని వేడి వల్ల సముద్రాలు, సరస్సులు, నదుల్లోని నీరు నిరంతరం ఆవిరిగా మారి గాలిలోకి వెళ్తూనే ఉంటుంది. ఓకే, నీటి ఆవిరి ఇప్పుడు గాలిలోకి చేరింది. అక్కడ ఏం జరుగుతుంది? అదే మన తర్వాత స్టెప్ కండెన్సేషన్, వేపర్ ఇంటూ క్లౌడ్స్. కండెన్సేషన్ అంటే ఇది ఎవాపరేషన్కి కరెక్ట్గా ఆపోజిట్ ప్రాసెస్ అన్నమాట. ఇందులో గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లబడి మళ్లీ లిక్విడ్గా అంటే చిన్న చిన్న నీటి చుక్కలుగా మారుతుంది. ఈ కండెన్సేషన్ ప్రాసెస్ని కూడా మనం చాలాసార్లు చూసి ఉంటాం. ఉదాహరణకి చలికాలంలో మనం మాట్లాడినప్పుడు నోట్లోంచి పొగలాగా వస్తుంది కదా, అది. ఇంకా ఉదయాన్నే ఆకులమీద, గడ్డిమీద చిన్న నీటి బిందువులుంటాయి కదా, ఇవన్నీ కండెన్సేషన్ వల్లే జరుగుతాయి. సో భూమి మీద వేడెక్కిన నీటి ఆవిరి చాలా లైట్గా ఉంటుంది కాబట్టి అలా పైకి వెళ్తూ ఉంటుంది. వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గి గాలి చల్లగా ఉంటుంది. ఆ చల్లని గాలి తగలగానే ఈ నీటి ఆవిరి కూడా చల్లబడి చాలా అంటే చాలా చిన్న నీటి బిందువులుగా మారిపోతుంది. ఇలా తయారైన కోట్లాది చిన్న చిన్న నీటి చుక్కలన్నీ కలిసి ఒకచోట చేరతాయి. అప్పుడు మనకు కనిపించేదే మేఘం. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఆకాశంలో చూసే మేఘాలు గాలిలో తేలియాడుతున్న నీటి బిందువులే అన్నమాట. రైట్, ఇప్పుడు మన దగ్గర మేఘాలు రెడీగా ఉన్నాయి. మరి వాటిలోంచి వర్షం ఎలా బయటకొస్తుంది? లెట్స్ సీ మన నెక్స్ట్ సెక్షన్ ఫ్రమ్ క్లౌడ్స్ టు రెయిన్. మేఘాల లోపల ఏం జరుగుతుందంటే ఈ చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి తగులుతూ, కలుస్తూ నెమ్మదిగా సైజులో పెద్దగా అవుతాయి. అలా పెద్దగా అయ్యే కొద్దీ వాటి బరువు కూడా పెరుగుతుంది. ఒకానొక పాయింట్లో అవి ఎంత బరువుగా తయారవుతాయంటే ఆ మేఘం వాటినిక హోల్డ్ చేయలేదు.
అప్పుడే అవి వర్షం రూపంలో కిందక పడటం స్టార్ట్ అవుతుంది. అందుకే గమనించండి, వర్షం పడే ముందు మేఘాలు తెల్లగా ఉండవు. ఎక్కువ నీటిని మోయడం వల్ల కొంచెం డార్క్గా బూడిద రంగులోకి మారిపోతాయి. అది వర్షం పడబోతుందనడానికి ఒక ఇండికేషన్. సో మేఘాల నుంచి కిందకు పడే ఈ నీటిని మనం ప్రెసిపిటేషన్ అంటాం. ఇది లిక్విడ్ రూపంలో పడితే వర్షం. ఒకవేళ వాతావరణం మరీ చల్లగా ఉంటే ఆ నీటి చుక్కలు గడ్డకట్టి మంచు అంటే స్నోలాగా పడతాయి. కొన్నిసార్లు అవి పెద్ద మంచుగడ్డలుగా మారి వడగండ్లు అంటే హెయిల్లాగా కూడా పడతాయి. వర్షం ఎలా పడుతుందో తెలిసింది కదా. కాని మన దేశంలో ఎక్కువ వర్షపాతానికి కారణం కొన్ని ప్రత్యేకమైన గాలులు. అవేంటో మన నెక్స్ట్ సెక్షన్ అండర్స్టాండింగ్ మాన్సూన్స్లో చూద్దాం. మనకు ముఖ్యంగా 2 రకాల ఋతుపవనాలున్నాయి. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్. వీటినే నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇవి జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాన్నిస్తాయి. ఇక రెండవది నార్త్ ఈస్ట్ మాన్సూన్. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అని పిలుస్తారు. ఇవి నవంబర్ డిసెంబర్ నెలల్లో వర్షాన్ని తెస్తాయి. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ వీటన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్లాగా చూద్దాం. అదే మన ఫైనల్ సెక్షన్, ద కంప్లీట్ వాటర్ సైకిల్. ద వాటర్ సైకిల్ అంటే జలచక్రం అనేది ఒక నాన్ స్టాప్ ప్రాసెస్. ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మొదట సూర్యుడి వేడికి నీరు ఎవాపరేషన్ ద్వారా ఆవిరై పైకి వెళుతుంది. పైన చల్లబడి కండెన్సేషన్ ద్వారా మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలు బరువెక్కినప్పుడు ప్రెసిపిటేషన్ ద్వారా వర్షంగా కిందకు పడుతుంది. ఆ నీరు మళ్లీ నదులు, సముద్రాలలోకి చేరి మళ్లీ సూర్యుడి వేడికి ఆవిరై ఈ సైకిల్ ఇలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఒకసారి మనం చూసిన మెయిన్ పాయింట్స్ని క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫార్మ్స్ ఆఫ్ వాటర్: నీరు ఘన, ద్రవ మరియు వాయు రూపాలలో ఉంటుంది. ఎవాపరేషన్: లిక్విడ్ రూపంలోని నీరు వేడికి గ్యాస్లా అంటే ఆవిరిగా మారుతుంది. కండెన్సేషన్: గ్యాస్ రూపంలో ఉన్న నీటి ఆవిరి చల్లబడి తిరిగి లిక్విడ్గా మారుతుంది. ప్రెసిపిటేషన్: మేఘాలలోని నీరు బరువెక్కి వర్షం రూపంలో కిందకు పడుతుంది. కలెక్షన్: ఆ వర్షపు నీరు మళ్లీ భూమిపై నదులు, సముద్రాలలోకి చేరుతుంది. ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒకవేళ మన ప్రకృతిలో కండెన్సేషన్ అనే ప్రక్రియ జరగకపోతే మన ప్రపంచం ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 4 వాట్ డూ యానిమల్స్ ఈట్ అంటే జంతువులు ఏమి తింటాయి అనే ఈ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా అసలు రకరకాల జంతువులు వాటికి కావలసిన ఆహారాన్ని, వాటి నెక్స్ట్ మీల్ని ఎలా సంపాదించుకుంటాయో అని? మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులున్నాయి కదా, మరి అవన్నీ కూడా రకరకాల ఆహారాన్ని తింటూ ఉంటాయి. సరే, మరి ఇందులో మనం చూడబోయే మొదటి టాపిక్ ఒబ్జర్వింగ్ యానిమల్ డయట్స్ అంటే జంతువులసలు ఏం తింటాయి, వాటి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. అయితే జంతువులు తినే ఆహారం ఆధారంగా వాటిని మనం కొన్ని గ్రూపుల్గా విభజించొచ్చన్నమాట. మన చుట్టూ ఉండే జంతువుల్ని కాస్త గమనిస్తే చాలు, వాటి ఫుడ్ హ్యాబిట్స్లో ఎన్ని తేడాలుంటాయో మనకే తెలుస్తుంది. సాధారణంగా చూస్తే జంతువుల్ని 3 రకాలుగా విభజిస్తారు. మొదటిది హెర్బివోర్స్ అంటే శాకాహారులు, పేర్లోనే ఉంది కదా. ఇవి కేవలం మొక్కల్ని మాత్రమే తింటాయి, ఉదాహరణకి ఆవు. ఇక రెండోది కార్నివోర్స్ అంటే మాంసాహారులు. ఇవి తమ ఆహారం కోసం వేరే జంతువుల మీద ఆధారపడతాయి, సింహం, నక్క లాంటివి. మరి మూడోదేంటంటే ఆమ్నివోర్స్. వీళ్ళని ఉభయాహారులు అంటారు, ఎందుకంటే ఇవి మొక్కలు, జంతువులు రెండింటినీ తింటాయి. మన మనుషులు, కుక్కలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, ఒకవైపేమో శాకాహారి అయిన ఆవు గడ్డి తింటోంది, మరోవైపు ఒక మాంసాహారి అంటే సింహం ఇంకో జంతువును వేటాడి తింటోంది. ఈ రెండింటి ఆహారపు అలవాట్ల మధ్య తేడా ఎంత క్లియర్గా కనిపిస్తోందో కదా. సరే, ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ ద సాసెస్ ఆఫ్ ఫుడ్ అంటే ఈ ఫుడ్కి సాసెస్ ఏంటి, ఆహారం ఎక్కడ్నుంచొస్తుంది అనే విషయం చూద్దాం. చూడండి, జంతువులన్నింటికీ కూడా ఆహారం ప్రధానంగా 2 చోట్ల నుంచే వస్తుంది. ఒకటి మొక్కలు, రెండోది ఇతర జంతువులు. బేసిక్గా ప్రతి జంతువు బ్రతకాలంటే ఈ రెండింటిలో దేనికో ఒకదానిపై ఖచ్చితంగా ఆధారపడాలి. ఉదాహరణకి ఈ పిక్చర్లో ఉన్న ఉడుతనే తీసుకోండి. ఇది ఒక పండు తింటోంది కదా, అంటే దీనికి ఫుడ్ డైరెక్ట్గా మొక్కలనుంచే వస్తోందన్నమాట. ఓకే, మన తర్వాతి టాపిక్ యూజింగ్ సెన్సెస్ టు ఫైండ్ ఫుడ్ అంటే ఆహారాన్ని కనిపెట్టడానికి జంతువులు వాటి సెన్సెస్ని
అంటే జ్ఞానేంద్రియాలని ఎలా వాడతాయో తెలుసుకుందాం. ఆహారం ఎక్కడుందో తెలుసుకోటానికి జంతువులు వాటి సెన్సెస్ని చాలా బాగా వాడతాయి. అంటే వాసన, చూపు, వినికిడి, రుచి ఇంకా స్పర్శ. ఈ 5 సెన్సెస్ చాలా ముఖ్యం. కొన్ని జంతువుల్లో అయితే కొన్ని సెన్సెస్ చాలా పవర్ఫుల్గా బాగా డెవలప్ అయి ఉంటాయి. ఉదాహరణకి కుక్కల్ని చూద్దాం. వాటికి స్మెల్ పసిగట్టే పవర్ చాలా ఎక్కువ. ఫుడ్ ఎక్కడుందో కనిపెట్టడానికి అవి మెయిన్గా వాసన మీదే డిపెండ్ అవుతాయి. అలాగే గద్దలు, రాబందులు లాంటి పక్షులున్నాయి కదా, అవి వాటి షార్ప్ ఐసైట్ని వాడుతాయి. అవి ఆకాశంలో ఎంత ఎత్తులో ఎగురుతున్నా సరే కింద నేలమీద ఉన్న వాటి ఆహారాన్ని చాలా ఈజీగా గుర్తుపట్టేస్తాయి. ఇక గబ్బిలాలు లాంటి కొన్ని జంతువులు వినికిడి శక్తిని వాడతాయి. అవి సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి ఆహారాన్ని పట్టుకుంటాయి. అలాగే పాండ్ స్కేటర్స్ లాంటి కొన్ని కీటకాలైతే నీటిమీద వచ్చే వైబ్రేషన్స్ని టచ్ ద్వారా సెన్స్ చేసి వాటి ఫుడ్ని గుర్తిస్తాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ఫుడ్. అంటే ఫుడ్ని కనిపెట్టాక జంతువులు దాన్ని ఎలా కలెక్ట్ చేస్తాయో చూద్దాం. ఆహారాన్ని సేకరించడానికి, పట్టుకోవడానికి జంతువులకి కొన్ని స్పెషల్ బాడీ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవి తినే ఆహారానికి తగ్గట్టుగా ఈ బాడీ పార్ట్స్ కూడా అడాప్ట్ అయి ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కప్ప తన స్టిక్కీగా పొడవుగా ఉండే నాలుకతో పురుగుల్ని ఎలా పట్టుకుంటోందో. అదే హమ్మింగ్ బర్డ్ అయితే పువ్వుల్లో ఉండే నెక్టార్ తాగడానికి దాని పొడవాటి సన్నటి ముక్కుని ఎలా వాడుతోందో. 2 ఫుడ్ కలెక్ట్ చేస్తున్నా వాటి పద్ధతులు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కదా. ఇప్పుడు ఫుడ్ కలెక్షన్ మెథడ్స్లోనే ప్రత్యేకంగా పక్షుల గురించి చూద్దాం. టాపిక్ వచ్చి పికింగ్ విత్ బీక్, అంటే ముక్కుతో ఆహారాన్ని ఏరుకోవడం. పక్షుల ముక్కుల షేప్ అనేది అవి తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గద్దలాంటి మాంసం తినే పక్షుల ముక్కు చూస్తే షార్ప్గా, హుక్లాగా వంగి ఉంటుంది. ఇది మాంసాన్ని చీల్చడానికి హెల్ప్ చేస్తుంది. అదే ఫించ్ లాంటి గింజలు తినే పక్షుల ముక్కు పొట్టిగా, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే గట్టి గింజల్ని పగలగొట్టాలి కదా. సో ఫుడ్కి తగ్గట్టు బాడీ పార్ట్స్ ఎలా అడాప్ట్ అవుతాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పటివరకు ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. చాప్టర్ రీక్యాప్. మొదటగా ఒబ్జర్వింగ్ యానిమల్ డయట్స్. దీనిలో జంతువుల్ని వాటి ఫుడ్ హ్యాబిట్స్ బట్టి హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్గా ఎలా విభజిస్తారో చూశాం. తర్వాత ద సోర్సెస్ ఆఫ్ ఫుడ్. జంతువులకి ఆహారం ప్రధానంగా మొక్కలు, ఇతర జంతువుల నుంచే వస్తుందని తెలుసుకున్నాం. ఆ తర్వాత యూజింగ్ సెన్సెస్ టు ఫైండ్ ఫుడ్. ఆహారం కోసం జంతువులు వాటి సెన్సెస్ని ఎలా వాడతాయో మనం చర్చించుకున్నాం. చివరగా మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ఫుడ్. ఫుడ్ని కలెక్ట్ చేయడానికి జంతువులకి వాటి స్పెషల్ బాడీ పార్ట్స్ ఎలా హెల్ప్ చేస్తాయో గమనించాం. ఈ చాప్టర్ ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకవేళ ఒక జంతువుకు దాని మెయిన్ ఫుడ్ సోర్స్ దొరకడం ఆగిపోతే కాలం గడిచే కొద్దీ దాని బాడీ పార్ట్స్ ఎలా మారొచ్చు? ఇది మనం మాట్లాడుకున్న అడాప్టేషన్కి సంబంధించిన క్వశ్చన్. దీని గురించి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తరువాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 5 మటీరియల్స్ అండ్ థింగ్స్, అంటే పదార్థాలు మరియు వస్తువులు అన్నమాట. ఇక్కడ ఈ బొమ్మనొకసారి గమనించండి. ఒక వంటగది అంతా చిందరవందరగా ఉంది. కొన్ని వస్తువులు కిందు పడిపోయాయి. వాటిలో చూస్తే గాజు సీసాలు పగిలిపోయాయి, కాని స్టీల్ గిన్నెలు మాత్రం అలాగే ఉన్నాయి, పగల్లేదు. ఎందుకిలా? ఎందుకంటే వేర్వేరు వస్తువులు వేర్వేరు పదార్థాలతో తయారవుతాయి. కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని సులువుగా పగిలిపోతాయి. సో ఈరోజు మనం దీని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈ చాప్టర్లో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా మెటీరియల్స్ అండ్ థింగ్స్ గురించి, ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ ఆఫ్ మెటీరియల్స్, దాని తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఇంకా చివరగా నీటిలో పదార్థాల ప్రవర్తన అంటే బిహేవియర్ ఇన్ వాటర్ గురించి తెలుసుకుందాం. సరే, మరి మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మటీరియల్స్ అండ్ థింగ్స్. మన చుట్టూ కనిపించే ప్రతి వస్తువు ఏదో ఒక పదార్థంతో తయారవుతుంది. కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో కూడా తయారవ్వచ్చు. ఇక్కడ చూడండి, కుర్చీలున్నాయి కదా. ఒకటి చెక్కది, ఇంకోటి ప్లాస్టిక్, మరొకటి మెటల్. అంటే ఏంటి? ఒకే వస్తువు అంటే కుర్చీ రకరకాల మెటీరియల్స్తో తయారు చేయొచ్చు. అలాగే కుడివైపు చూడండి, ఒకే మెటీరియల్ అంటే చెక్కతో దుంగ, తలుపు, బల్ల
ఇలా రకరకాల వస్తువులను తయారు చేశారు. దీన్ని బట్టి ఒకే పదార్థంతో చాలా వస్తువులను తయారు చేయవచ్చని తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఒక వస్తువును తయారు చేయడానికి సరైన మెటీరియల్ని ఎంచుకోవాలంటే ముందుగా మనకు ఆ మెటీరియల్ యొక్క లక్షణాలు, అంటే దాని ప్రాపర్టీస్ గురించి తెలియాలి. అది గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, మెరుస్తుందా లేదా, ఇలాంటివన్నీ. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ మెటీరియల్స్, అంటే ఒక పదార్థం గుండా మనం చూడగలమా లేదా అన్నది. ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాపర్టీ. ఉదాహరణకి ఈ స్వీట్ షాప్ బొమ్మ చూడండి. అక్కడ అతను స్వీట్లన్నిటినీ గాజు సీసాల్లో పెట్టాడు. ఎందుకని? సింపుల్, గాజు ట్రాన్స్పరెంట్ కాబట్టి లోపలేముందో కస్టమర్లు ఈజీగా చూడగలరు. అదే వాటిని ఒక స్టీల్ డబ్బాలో పెడితే లోపలేముందో మనకు తెలియదు కదా. అదన్నమాట విషయం. సో ఈ ప్రాపర్టీని బట్టి మనం మెటీరియల్స్ని వర్గీకరించొచ్చు. వేటిగుండానైతే మనం క్లియర్గా చూడగలమో వాటిని ట్రాన్స్పారెంట్ మెటీరియల్స్ అంటాం. గాజు, కొన్ని రకాల ప్లాస్టిక్స్ లాంటివి. మరి వేటిగుండా అస్సలు చూడలేమో వాటిని ఒపేక్ మెటీరియల్స్ అంటాం. చెక్క, స్టీల్, కార్డ్బోర్డ్ లాంటివి. కానీ ఒకవేళ మనం చూడగలుగుతున్నాం కానీ అంత క్లియర్గా చూడలేకపోతే అప్పుడేంటి పరిస్థితి? ఈ ప్రయోగం చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మామూలు పేపర్ అడ్డుపెట్టి బల్బుని చూస్తే ఏమీ కనపడదు. అదే పేపర్కి కొంచెం నూనె రాసి చూస్తే ఇప్పుడు లైట్ కనిపిస్తోంది, కానీ బల్బు షేప్ అంతా క్లియర్గా లేదు. ఇలాంటి మెటీరియల్స్నే ట్రాన్స్లూసెంట్ అంటారన్నమాట. ఓకే, ఇప్పుడు మెటీరియల్స్ యొక్క ఇంకో ముఖ్యమైన లక్షణం చూద్దాం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సాధారణంగా మనకు తెలిసిన పదార్థాలు 3 ప్రాథమిక స్థితుల్లో ఉంటాయి. అవేంటంటే, 1 సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు, ఉదాహరణకి రాయి, చెక్క, మంచు. 2 లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు, నీరు, పాలు, నూనె లాంటివి. ఇక 3ది గ్యాసెస్ అంటే వాయు పదార్థాలు, గాలి, నీటి ఆవిరి, పొగ, ఇవన్నీ. ఈ కొవ్వొత్తి బొమ్మ చూడండి, ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒకే మెటీరియల్ 3 స్థితుల్లో ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు. కొవ్వొత్తి మైనం సాలిడ్ రూపంలో ఉంటుంది. దాన్ని వెలిగించినప్పుడు వేడికి కరిగి లిక్విడ్ అవుతుంది. ఆ వేడి ఇంకా పెరిగినప్పుడు అది ఆవిరిగా మారి గ్యాషియస్ రూపంలోకి వెళ్తుంది. సరే, మన నెక్స్ట్ సెక్షన్ బిహేవియర్ ఇన్ వాటర్. అంటే రకరకాల పదార్థాలని నీళ్లలో వేస్తే అవి ఎలా ప్రవర్తిస్తాయి, అవి తేల్తాయా, మునుగుతాయా, లేక కరిగిపోతాయా అని చూద్దాం. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ ఒక ప్రయోగం చేస్తున్నారు. వాళ్లు కొన్ని వస్తువుల్ని నీళ్లలో వేస్తున్నారు. గమనిస్తే కొన్ని పైకి తేలుతున్నాయి, కొన్నేమో కిందకి మునిగిపోయాయి. అవును, కొన్ని మెటీరియల్స్ తేలుతాయి, మరికొన్ని మునుగుతాయి. దీనికి కారణం వాటి డెన్సిటీ. సింపుల్గా చెప్పాలంటే నీటి డెన్సిటీ కన్నా తక్కువున్నవి తేలుతాయి, ఎక్కువుంటే మునిగిపోతాయి. తేలటం, మునగటం సరే, మరి కొన్ని పదార్థాలని నీళ్లలో కలిపితే ఏమవుతుంది? ఇక్కడే మనకు సాల్యుబిలిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, పంచదార, ఉప్పు, వీటిని నీళ్లలో వేసి కలిపితే ఏమవుతాయి? మొత్తం కరిగిపోతాయి, కనపడకుండా పోతాయి. ఇలాంటి వాటిని సాల్యుబుల్ మెటీరియల్స్ అంటాం. అదే ఇసుక లేదా శుద్ధపొడిని తీసుకోండి, ఎంత కలిపినా అవి కరగవు, అడుగున ఉండిపోతాయి. వీటినే ఇన్సాల్యుబుల్ మెటీరియల్స్ అంటారు. సరే, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మెటీరియల్స్ అండ్ థింగ్స్. మన చుట్టూ ఉన్న వస్తువులు వాటి అవసరాలను బట్టి రకరకాల పదార్థాలతో తయారు చేయబడతాయి. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ మెటీరియల్స్. పదార్థాలు ట్రాన్స్పరెంట్, ఒపేక్ లేదా ట్రాన్స్లూసెంట్గా ఉండొచ్చు. దీన్ని బట్టే మనం వాటి ద్వారా చూడగలమా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. పదార్థాలు ప్రధానంగా 3 స్థితులలో ఉంటాయి. అవి సాలిడ్, లిక్విడ్ మరియు గ్యాస్. బిహేవియర్ ఇన్ వాటర్. నీటిలో వేసినప్పుడు పదార్థాలు తేలవచ్చు లేదా మునిగిపోవచ్చు. అలాగే అవి సాల్యుబుల్ లేదా ఇన్సాల్యుబుల్గా ఉండొచ్చు. చివరగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక చిన్న ఇనుప మేకు నీళ్లలో మునిగిపోతుంది, కాని టన్నుల కొద్దీ బరువుండే పెద్ద ఇనుప ఓడ మాత్రం తేలుతుంది. ఎలా? దీని బట్టి మనకర్థమయ్యేది ఏంటంటే, ఒక వస్తువు యొక్క ప్రవర్తన కేవలం మెటీరియల్ పైనే కాదు, దాని ఆకారం, డిజైన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 6 హ్యాబిటాట్ గురించి తెలుసుకుందాం. తెలుగులో చెప్పాలంటే 6వ అధ్యాయం ఆవాసం. ఈ చిత్రంలో చూడండి, కొంతమంది పిల్లలు ఒక చెరువు దగ్గర ఉన్నారు కదా. అక్కడ తామరాకులు, కప్పలు, తూనిగలు ఇలా ఎన్నో రకాల జీవులు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఒకే ప్రదేశంలో ఇన్ని రకాల జీవులు కలిసి ఎలా జీవించగలుగుతున్నాయి? అసలు ఒక ప్రదేశాన్ని జీవులకు ఇల్లుగా ఏది మారుస్తుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈ అధ్యాయంలో మనం 5 ముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ముందుగా హ్యాబిటాట్ అంటే ఏంటో, ఆ తర్వాత చెరువు, చెట్టు, ఇంకా మన ఇల్లు కూడా ఎలా ఆవాసాలుగా ఉంటాయో చూద్దాం. చివరగా మంచి ఆవాసం మన జీవితానికి ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. అయితే మనం తెలుసుకోవాల్సిన మొదటి ఇంకా ముఖ్యమైన అంశం వాట్ ఈజ్ అ హ్యాబిటాట్. అసలు ఈ ఆవాసం అనే పదానికి సరైన అర్థమేంటి, దాని గురించే ఇప్పుడు చూద్దాం. హ్యాబిటాట్ అంటే ఆవాసం అనేది కేవలం ఒక జీవి ఉండే ప్రదేశం మాత్రమే కాదు. ఒక జీవి బతకడానికి అవసరమైనవన్నీ, అంటే ఆహారం, నీరు, గాలి, ఇంకా తలదాచుకోవడానికి ఓ చోటు, ఇవన్నీ దొరికే ఒక సహజమైన పర్యావరణమే హ్యాబిటాట్. అందుకే ప్రతి జీవికి దాని అవసరాలకు తగినట్టు ఒక ప్రత్యేక ఆవాసముంటుంది. ఆవాసమంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని ఒక మంచి ఉదాహరణతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. మనం చూడబోయే మొదటి ఉదాహరణ ద పాండ్, అ వాటర్ వరల్డ్. ఒక చెరువు చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నా అది ఎన్నో జీవులకు ఒక ఇల్లు. ఈ చిత్రంలో చూపించినట్టు చెరువులో నీటి పైభాగం నుండి అడుగు భాగం వరకు వేరువేరు స్థాయిలో ఉంటాయి. ప్రతి స్థాయిలోనూ దానికి మాత్రమే ప్రత్యేకమైన జీవులు నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చెరువులోని ఒక్కో భాగం ఒక్కో రకమైన జీవికి ఎలా ఆవాసంగా మారిందో చూడొచ్చు. నీటి పైన చూస్తే మనకు తూనీగలు, పాండ్ స్కేటర్స్ తేలుతూ కనిపిస్తాయి. ఇక నీటి మధ్యభాగంలో చేపలు, దోమల లార్వాలు ఈదుతూ ఉంటాయి. చెరువు అడుగునైతే హైడ్రిల్లా మొక్కలు, ఫ్లాట్వామ్స్ ఉంటాయి. మరి ఒడ్డున అక్కడ గడ్డిలో కప్పలు, నత్తలు, పీతలు వంటివి మనకు కనిపిస్తాయి. చెరువులాంటి ఒక నీటి ఆవాసం గురించి చూసాం కదా. ఇప్పుడు భూమి మీద ఉండే మరో అద్భుతమైన ఆవాసం గురించి తెలుసుకుందాం. అదే ద ట్రీ, అ లివింగ్ హోమ్. చెరువులాగే ఒకే ఒక్క చెట్టు కూడా ఎన్నో రకాల జంతువులకు, పక్షులకు, కీటకాలకు, కొన్నిసార్లు ఇతర మొక్కలకు కూడా ఒక ఇల్లులా పనిచేస్తుంది. చెట్టు వేర్ల నుండి మొదలుపెట్టి ఆకుల చివరి వరకు దాని ప్రతి భాగం ఏదో ఒక జీవికి ఆశ్రయమిస్తుంది. ఈ పట్టికలో చూడండి, చెట్టు కాండం, వేర్ల దగ్గర చీమలు, వానపాములు నివసిస్తాయి. గరుకుగా ఉండే బెరడు మీద సాలెపురుగులు, చెదపురుగులు ఇల్లు కట్టుకుంటాయి. కొమ్మల మీద పక్షులు గూళ్లు కట్టుకుంటే కోతులు, ఉడతలు ఆడుకుంటాయి. ఇక పచ్చని ఆకుల మీద గొంగళి పురుగులు, మిడతలు బతుకుతాయి. అంటే ఒక చెట్టు మొత్తం ఒక చిన్న ప్రపంచంలాంటిదన్మాట. చెరువు, చెట్టు ఇవన్నీ ప్రకృతిలోని ఆవాసాలు. మరి మనం నివసించే ప్రదేశం సంగతేంటి? ఇప్పుడు మనకు మరింత దగ్గరైన ఒక ఆవాసం గురించి మాట్లాడుకుందాం. అదే అవర్ హౌస్ యాజ్ ఎ హ్యాబిటాట్. మన ఇల్లు కూడా జంతువులకు ఆవాసంగా ఉంటుందా? ఖచ్చితంగా. మనం ఎండ, వాన, చలి నుండి రక్షణ పొందటానికి ఇళ్లల్లో ఎలా అయితే నివసిస్తామో, అలాగే కొన్ని జంతువులు కూడా మన ఇళ్లల్లోనే ఆశ్రయం పొందుతాయి. మన ఇళ్లల్లో ఉండే జంతువులను 2 రకాలుగా చూడొచ్చు. మొదటివి మనం ఇష్టంగా ఆహ్వానించి పెంచుకునేవి, అంటే కుక్కలు, పిల్లులు, ఆవులు లాంటి పెంపుడు జంతువులు. రెండవ రకం మన అనుమతి లేకుండానే మనతో పాటు నివసించేవి. ఉదాహరణకు సాలెపురుగులు, బొద్దింకలు, ఎలుకలు మరియు చీమలు. ఇప్పటివరకు మనం వివిధ రకాల ఆవాసాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ ఆవాసాలు సురక్షితంగా ఉండటం ఎంత ముఖ్యం? ఈ ప్రశ్నే మనల్ని చివరి మరియు అత్యంత కీలకమైన విభాగానికి తీసుకొస్తోంది, గుడ్ హ్యాబిటాట్, గుడ్ లైఫ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, మనం మొక్కలు మరియు జంతువుల ఆవాసాలకు హాని చేసినప్పుడు పరోక్షంగా మనకు మనమే హాని చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవి, మనుషులతో సహా, ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంది. ఈ పిచ్చుక చిత్రాన్ని చూడండి. ఎంత చిన్న జీవి అయినా దానికి కూడా బ్రతకడానికి ఒక సురక్షితమైన ఇల్లు అవసరం. మనం వాటి నివాసాలను నాశనం చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయి? వాటిని కాపాడటం మనందరి బాధ్యత.
సరే, ఈ అధ్యాయంలో మనం ఇప్పటివరకు నేర్చుకున్న కీలక అంశాలను ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేసుకుందాం. హ్యాబిటాట్ ఒక జీవి బతకడానికి కావలసిన ఆహారం, నీరు, గాలి, నీడ ఇచ్చే సహజ పర్యావరణమే ఆవాసం. అ పాండ్ యాజ్ అ హ్యాబిటాట్ చెరువులో నీటి ఉపరితలం నుండి అడుగుభాగం వరకు వేర్వేరు ప్రాంతాలలో విభిన్న జీవులు నివసిస్తాయి. అ ట్రీ యాజ్ అ హ్యాబిటాట్ ఒకే ఒక్క చెట్టు ఎన్నో రకాల జంతువులకు, పక్షులకు మరియు కీటకాలకు నిలయంగా ఉంటుంది. ఆర్ హౌస్ ఇస్ ఆల్సో అ హ్యాబిటాట్ మన ఇల్లు కూడా పెంపుడు జంతువులతో పాటు ఇతర జీవులకు ఆవాసంగా పనిచేస్తోంది. గుడ్ హ్యాబిటాట్, గుడ్ లైఫ్. జీవుల ఆవాసాలను కాపాడటమంటే మనల్ని మనం కాపాడుకోవటమే. ఇది మనందరి బాధ్యత. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఒక ఆవాసాన్ని కాపాడటానికి ఈరోజు మనం చేయగల ఒక చిన్న పని ఏమిటి? ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 7 సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అంటే పదార్థాలను వేరుచేయడమన్నమాట. చూడండి, మన రోజువారీ జీవితంలో అసలు మనం ఆలోచించకుండానే ఎన్నోసార్లు వస్తువుల్ని వేరు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు షాప్కెళ్ళి సరుకులు తెచ్చుకున్నామనుకోండి, కూరగాయలు, పప్పులు, పిండి వీటన్నిటినీ వేర్వేరుగా సర్దుకుంటాం కదా, అది కూడా ఒక రకమైన సెపరేషనే. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఇంట్రొడక్షన్ టు సెపరేషన్, ఆ తర్వాత అండర్స్టాండింగ్ మిక్స్చర్స్ అంటే ఏంటో చూద్దాం, అండ్ దెన్ ఎవ్రీడే సెపరేషన్ టెక్నిక్స్, ఇంకా సైంటిఫిక్ సెపరేషన్ టెక్నిక్స్ గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. మొదటి సెక్షన్ ఇంట్రడక్షన్ టు సెపరేషన్. అసలు మనకి ఈ సెపరేషన్ ఎందుకు అవసరం? ఎందుకు మనం వస్తువులను వేరు చెయ్యాలి? అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం అన్నం వండుకోవాలి అనుకోండి, ముందు బియ్యంలో రాళ్ళేరుతాం కదా, అలాగే టీ తాగేటప్పుడు ఆ టీ పొడి వేరు చేస్తాం. సో మనకుపయోగపడే వస్తువుల నుంచి అవసరం లేనివి, కొన్నిసార్లు హాని చేసే వాటిని తీసేయడానికే ఈ సెపరేషన్ చాలా ముఖ్యం. సరే, వేరు చెయ్యటం అవసరం అంటున్నాం. మరి మనం వేటిని వేరు చేస్తున్నాం? సైన్స్ పరంగా చెప్పాలంటే మనం వేరు చేసేవన్నీ కూడా మిక్స్చర్స్. అసలు ఈ మిక్స్చర్స్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. ఓకే, మిక్స్చర్ సింపుల్గా చెప్పాలంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిస్తే దాన్ని మిక్స్చర్ అంటాం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే అవి కేవలం భౌతికంగానే కలుస్తాయి. వాటి మధ్య ఎలాంటి కెమికల్ బాండ్ ఉండదు. అందుకే మనం వాటిని మళ్లీ వేరు చేయగలుగుతున్నాం. ఈ మిక్స్చర్స్ అనేవి మనం తయారు చేసినవి కావచ్చు, లేదా ప్రకృతిలో సహజంగా దొరికేవి కూడా కావచ్చు. ఉదాహరణకి మనమింట్లో చేసుకునే టీ ఉంది గదా, అందులో పాలు, టీ పొడి, చక్కెర కలుపుతాం. ఇది మనిషి తయారు చేసింది. అదే సముద్రపు నీరు తీసుకుంటే అది సహజంగా ఏర్పడిన మిక్స్చర్. అందులో నీళ్లు, ఉప్పు ఇంకా చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. రైట్, ఇప్పుడు మన మూడో సెక్షన్ ఎవ్రీడే సెపరేషన్ టెక్నిక్స్ అంటే సింపుల్ మిక్స్చర్స్ని వేరు చేయడానికి మనం రోజూ వాడే కొన్ని తేలికైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టెక్నిక్ హ్యాండ్ పికింగ్. పేర్లోనే ఉంది కదా, చేతితో ఏరివేయడం. ఇది చాలా సింపుల్ మెథడ్. బియ్యంలో గానీ పప్పుల్లో గానీ మన కంటికి కనిపించే కొంచెం పెద్ద సైజ్ రాళ్ళు, పురుగులు ఇలాంటి మలినాలను సింపుల్గా చేతితో ఏరి పడేస్తాం. దాన్నే హ్యాండ్ పికింగ్ అంటాం. నెక్స్ట్ మెథడ్ వినోయింగ్. దీన్నే మనం తూర్పారబట్టడం అంటాం. ఇది ముఖ్యంగా మన రైతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే గాలిని వాడుకుంటారు. బరువుగా ఉండే ధాన్యం గింజల నుంచి తేలికగా ఉండే పొట్టు, దుమ్ములాంటివి వేరుచేస్తారు. రైతు ధాన్యాన్ని కొంచెం ఎత్తునుంచి కిందకు పోస్తున్నప్పుడు గాలికి ఆ తేలికైన చెత్తంతా ఎగిరిపోతుంది. బరువైన మంచి గింజలు మాత్రం కింద ఒక కుప్పలా పడతాయి. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఆ తర్వాతి పద్ధతి సీవింగ్ అంటే జల్లించడం. దీనికోసం మనం జల్లెడను వాడతాం. వేర్వేరు సైజుల్లో ఉండే వాటిని వేరు చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గోధుమ పిండిని జల్లించామనుకోండి, సన్నటి మెత్తటి పిండి జల్లెడలోంచి కిందకొచ్చేస్తుంది. కాని కొంచెం పెద్దగా ఉండే పుట్టులాంటివి మాత్రం జల్లెడలోనే ఉండిపోతాయి. అంతే. సరే, ఇప్పటిదాకా మనం ఇంట్లో వాడే సింపుల్ టెక్నిక్స్ చూశాం. ఇప్పుడు సైంటిఫిక్ సెపరేషన్ టెక్నిక్స్ గురించి చూద్దాం. పదార్థాల లక్షణాలను బట్టి వాటిని ఎలా వేరు చేస్తారో తెలుసుకుందాం. ఓకే, ఇందులో మొదటిది సెడిమెంటేషన్ అండ్ డీకాంటేషన్. ఇది 2 స్టెప్స్లో జరిగే ప్రాసెస్. ఫస్ట్ సెడిమెంటేషన్ అంటే
నీటిలో కరగని బరువైన పార్టికల్స్, ఉదాహరణకు ఇసుక లేదా మట్టి అనుకుందాం. వాటిని నీటిలో కలిపి కాసేపు కదపకుండా వదిలేస్తే ఆ బరువైన పార్టికల్స్ అన్నీ అడుగుకి చేరిపోతాయి. దీన్నే సెడిమెంటేషన్ అంటాం. ఇక డీకాంటేషన్ అంటే అలా అడుగుకి చేరిన తర్వాత పైన ఉన్న మంచినీటిని జాగ్రత్తగా వేరే గిన్నెలోకి వంపడం. అంతే. ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్ ఫిల్ట్రేషన్, అంటే వడపోయడం. ఇది మనం ఇంతకుముందు చూసిన సీవింగ్ కన్నా ఇంకా ఫైన్ పార్టికల్స్ని వేరు చేయడానికి వాడతాం. ఈ పద్ధతిలో మనం ఒక ఫిల్టర్ పేపర్ లాంటిది వాడతాం. ఒక లిక్విడ్లో కరగకుండా ఉన్న చాలా చిన్న సాలిడ్ పార్టికల్స్ని వేరు చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం టీని వడగడతాం గదా, అక్కడ టీ పొడిని వేరు చేస్తున్నాం. ల్యాబ్స్లో అయితే ఫిల్టర్ పేపర్ వాడి ఇంకా సూక్ష్మమైన వాటిని కూడా వేరు చేస్తారు. ఆ తర్వాత వచ్చే టెక్నిక్ ఇవాపరేషన్ అండ్ క్రిస్టలైజేషన్. మరి నీటిలో పూర్తిగా కరిగిపోయిన వాటిని ఎలా వేరు చేయాలి? దానికి ఈ పద్ధతి వాడతారు. ఉదాహరణకి ఉప్పు నీళ్లు తీసుకుందాం. దాన్ని వేడి చేశామనుకోండి, ఏమవుతుంది? నీరంతా ఆవిరైపోయి గాల్లో కలిసిపోతుంది. ఈ ప్రాసెస్నే ఇవాపరేషన్ అంటాం. చివరికి ఆ గిన్నెలో ఉప్పు మాత్రమే మిగిలిపోతుంది. సముద్రపు నీటి నుంచి ఉప్పుని తయారు చేయడానికి కరెక్ట్గా ఇదే పద్ధతి వాడతారు. నెక్స్ట్ వచ్చేది ఒక అడ్వాన్స్ టెక్నిక్, డిస్టిలేషన్. ఈ పద్ధతిలో ఒక లిక్విడ్ని ముందుగా వేడి చేసి ఆవిరిగా మారుస్తారు. ఆ తర్వాత ఆ ఆవిరిని మళ్లీ చల్లబరిచి స్వచ్ఛమైన లిక్విడ్గా తిరిగి పొందుతారు. ఉదాహరణకి ఉప్పు నీటి నుంచి ప్యూర్ వాటర్ అంటే డిస్టిల్డ్ వాటర్ కావాలంటే ఈ పద్ధతిని వాడుతారు. ఇక 7వ పద్ధతి సబ్లిమేషన్. కొన్ని సాలిడ్స్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుందండి. వాటిని వేడి చేస్తే అవి లిక్విడ్గా మారకుండా డైరెక్ట్గా గ్యాస్గా మారిపోతాయి. ఈ ప్రాసెస్నే సబ్లిమేషన్ అంటాం. కర్పూరం దీనికి మంచి ఉదాహరణ. ఇప్పుడు ఉప్పు, కర్పూరం కలిసిన మిశ్రమాన్ని వేడి చేస్తే కర్పూరం ఆవిరైపోతుంది, ఉప్పు మాత్రమే కింద మిగిలిపోతుంది. ఫైనల్గా మనం చూడబోయే టెక్నిక్ క్రోమాటోగ్రఫీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్. ముఖ్యంగా రంగుల్ని వేరు చేయడానికి వాడతారు. ఇప్పుడు ఇంకుంది కదా, అది ఒకే రంగులా కనిపించినా అందులో చాలా రంగులు కలిసి ఉండొచ్చు. వాటిని వేరు చేయడానికే ఈ పద్ధతి. సింపుల్గా ఒక చాక్పీస్ మీద ఇంక్ చుక్క వేసి దాని కింది భాగాన్ని కొంచెం నీటిలో ముంచితే చాలు. ఆ నీరు చాక్పీస్లో పైకి వెళుతున్నప్పుడు ఇంక్లోని రంగులు కూడా వేరువేరు స్పీడుతో పైకి వెళుతూ విడిపోతాయి. సరే, మనం ఇప్పుడుదాకా నేర్చుకున్న పద్ధతులన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. హ్యాండ్ పికింగ్ అంటే చేత్తో పెద్ద మలినాలను ఏరివేయడం. వినోవింగ్ గాలిని ఉపయోగించి పుట్టులాంటివి వేరుచేయడం. సీవింగ్ జల్లెడతో వేర్వేరు సైజుల వాటిని వేరుచేయడం. సెడిమెంటేషన్ అండ్ డీకెంటేషన్ బరువైనవి అడుగుకి చేరాక పైనున్న నీటిని వంపేయడం. ఫిల్ట్రేషన్ ఫిల్టర్తో సన్నని కరగని వాటిని వడపోయడం. ఎవాపరేషన్ అండ్ క్రిస్టలైజేషన్ లిక్విడ్ని ఆవిరిచేసి సాలిడ్ని పొందడం. డిస్టిలేషన్ ఆవిరిచేసి మళ్లీ చల్లబరిచి స్వచ్ఛమైన లిక్విడ్ని పొందడం. సబ్లిమేషన్ వేడి చేస్తే నేరుగా గ్యాస్ అయ్యే వాటిని వేరుచేయడం. క్రోమాటోగ్రఫీ ఒక మిశ్రమంలోని రంగులను వేరుచేయడం. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తరువాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 8 ఫ్రమ్ ఫైబర్స్ టు ఫ్యాబ్రిక్స్ అంటే పీచు పదార్థాల నుంచి బట్టలు ఎలా తయారవుతాయో తెలుసుకుందాం. మన చుట్టూ చూస్తే ఎన్ని రకాల బట్టలు కనిపిస్తాయో కదా. పండగలప్పుడు ఒకలా, స్కూల్కి వెళ్ళినప్పుడు మరోలా, ఇలా ప్రతి సందర్భానికి కాలానికి తగినట్టు మన బట్టలు మారిపోతూ ఉంటాయి. అసలు మనం కాలాలను బట్టి దుస్తుల్ని ఎందుకు మార్చుకుంటాం? వాళ్ల నాన్నగారి బట్టల దుకాణంలో రకరకాల ఫ్యాబ్రిక్స్ చూస్తున్న శిల్ప అనే అమ్మాయికు కూడా ఇదే డౌటొచ్చింది. దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు సమ్మర్లో చూడండి, భలే వేడిగా ఉంటుంది కదా. అప్పుడు మనం కాటన్ బొట్టలు వేసుకుంటాం. ఎందుకంటే అవి మన శరీరాన్ని చల్లగా హాయిగా ఉంచుతాయి. అదే వర్షాకాలంలో అయితే తడవకుండా ఉండటమే ముఖ్యం. అందుకే మనం గొడుగులు, రెయిన్కోట్స్ లాంటివి వాడతాం. ఇక చలికాలం వస్తే చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్ని బట్టలు అంటే వూలెన్ క్లోత్స్ వేసుకుంటాం. ఇవి మనల్ని వెచ్చగా ఉంచుతాయి. సరే, ఈ బట్టల వెనుకున్న అసలు కథేంతో ఇప్పుడు తెలుసుకుందాం. హౌ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్ అంటే మనం రోజూ వేసుకునే ఈ బట్టలు, ఈ ఫ్యాబ్రిక్సు అసలు ఎలా తయారవుతాయి? వాటి మూలమేంటి? మనం బట్ల షాప్లో చూసే కాటన్, సిల్క్ ఇలా ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా దాని వెనుకున్న బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే. అవేంటంటే దారాలను ఒకదానితో ఒకటి కలిపి నేయడం అన్నమాట.
మరి ఈ ఫ్యాబ్రిక్ దేనితో తయారవుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక బట్ట ముక్కను తీసుకుని దాన్ని చాలా దగ్గరగా గమనించాలి. ఏదైనా ఫ్యాబ్రిక్ నుంచి ఒక్క పోగును బయటకు తీస్తే దాన్ని ఇంగ్లీష్లో యాన్ అంటాం, అంటే మన భాషలో దారం. ఇలాంటి ఎన్నో యాన్స్ లేదా దారాలను కలిపితే ఒక ఫ్యాబ్రిక్ తయారవుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ యాన్ను ఇంకాస్త మెలితిప్పి చూస్తే అది ఇంకా సన్నని పోగులతో తయారైందని మనకు తెలుస్తుంది. ఆ అతి సన్నని పోగులనే మనం ఫైబర్స్ అంటాం. సో ఫైబర్స్ నుంచి యాన్ వస్తుంది, యాన్ నుంచి ఫ్యాబ్రిక్ తయారవుతుంది. టైప్స్ ఆఫ్ యాన్స్. సరే, ఈ యాన్స్ తయారవడానికి వాడే ఫైబర్స్ ఉన్నాయి కదా, అవి మనకు ముఖ్యంగా 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటి నేచురల్ ఫైబర్స్, అంటే సహజంగా దొరికేవి. ఇవి మనకు మొక్కల నుంచి, జంతువుల నుంచి వస్తాయి. ఉదాహరణకు కాటన్, జూట్, సిల్క్, వూల్. ఇక రెండోది ఆర్టిఫిషియల్ ఫైబర్స్. వీటిని మనుషులు కొన్ని కెమికల్స్ ఉపయోగించి ఫ్యాక్టరీలలో తయారుచేస్తారు. పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్ లాంటివి అన్నమాట. నేచురల్ ఫైబర్స్. కాటన్. ఇప్పుడు మనం నేచురల్ ఫైబర్స్లో చాలా ముఖ్యమైన, మనందరికీ బాగా తెలిసిన కాటన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ కాటన్ మనకు కాటన్ ప్లాంట్, అంటే పత్తి మొక్క నుండి వస్తుంది. ఇది పత్తి కాయలలో మెత్తటి దూదిలా పెరుగుతుంది. సాధారణంగా నల్లరేగడి నేలలు, వెచ్చని వాతావరణం ఉన్న చోట ఈ పంట బాగా పండుతుంది. అయితే ఈ కాటన్ ఫైబర్ యార్న్గా మారడానికి కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. అందులో మొదటిది జిన్నింగ్, అంటే పత్తి నుంచి గింజలను వేరు చేయడం. గింజలు తీసేశాక మిగిలిన శుభ్రమైన ఫైబర్ను దారంగా మార్చే ప్రక్రియను స్పిన్నింగ్ అంటారు. ఈ స్పిన్నింగ్ ప్రాసెస్ను పాత రోజుల్లో తక్లీ అనే చేతి పరికరంతో గాని లేదా చర్ఖా అని పిలిచే రాట్నంతో గాని చేసేవాళ్లు. నేచురల్ ఫైబర్స్, జూట్. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన నేచురల్ ఫైబర్ అయిన జూట్, అంటే జనపనార గురించి తెలుసుకుందాం. ఇది కాటన్లా మెత్తగా ఉండదు, కానీ చాలా బలంగా ఉంటుంది. జూట్ ఫైబర్ను జూట్ మొక్క కాండం నుండి తీస్తారు. ఇది బంగారు రంగులో మెరుస్తూ ఉండటం వల్ల దీనికి గోల్డెన్ ఫైబర్ అని కూడా పేరుంది. జనపనార మొక్క పూతకు వచ్చినప్పుడు దాని కాండాలను కోసి కట్టలు కట్టి కొన్ని రోజులు నీటిలో నానబెడతారు. దీనివల్ల కాండం నుంచి ఫైబర్ను చేతితో తీయడం సులభమవుతుంది. ఈ ఫైబర్ చాలా గట్టిగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా గోనె సంచులు, అంటే గన్నీ బ్యాగ్స్ తయారీలో వాడతారు. రీక్యాప్. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒక్కసారి తొందరగా గుర్తు చేసుకుందాం. హౌ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్. ఫైబర్స్ నుంచి యాన్స్, యాన్స్ నుంచి ఫ్యాబ్రిక్స్ తయారవుతాయని చూశాం. టైప్స్ ఆఫ్ యాన్స్. ఫైబర్స్లో నేచురల్, ఆర్టిఫిషియల్ అని 2 రకాలుంటాయని తెలుసుకున్నాం. నేచురల్ ఫైబర్స్ కాటన్. పత్తి మొక్క నుండి కాటన్ ఫైబర్ను జిన్నింగ్, స్పిన్నింగ్ ప్రాసెస్ల ద్వారా ఎలా తీస్తారో నేర్చుకున్నాం. నేచురల్ ఫైబర్స్ జూట్. జనపనార మొక్క కాండం నుండి జూట్ ఫైబర్ను ఎలా తీస్తారు, దాని ఉపయోగాలేంటో చూశాం. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 9 ప్లాంట్స్, పార్ట్స్ అండ్ ఫంక్షన్స్, అంటే 9వ అధ్యాయం మొక్కలు, భాగాలు మరియు విధులు గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా 4 విషయాలు చూడబోతున్నాం. ముందుగా మొక్కల భాగాల గురించి ఒక పరిచయం, ఆ తరువాత వేరు వ్యవస్థ, ఆకు వ్యవస్థ, ఇంకా చివరగా కాండం వ్యవస్థ గురించి వివరంగా చర్చిద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా మొక్కల యొక్క ప్రాథమిక భాగాలను అర్థం చేసుకోవడంతో స్టార్ట్ చేద్దాం. 9.1 పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. మన శరీరానికి ఎలాగైతే కళ్ళు, ముక్కు, చేతులు అని వేర్వేరు భాగాలుంటాయో, ఠీక్ అదేవిధంగా మొక్కలకు కూడా వేర్లు, కాండం, ఆకులు, ఇలా రకరకాల భాగాలుంటాయి. మరి ప్రతి భాగానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ఇక ఇప్పుడు మొక్కకొక ఫౌండేషన్ లాంటి వేరు వ్యవస్థ గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఇది సాధారణంగా మనకు కనిపించదు, ఎందుకంటే ఇది భూమి లోపల పెరుగుతుంది. 9.2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్. అయితే అన్ని మొక్కల వేర్లు ఒకేలా ఉండవండి. వాటి స్ట్రక్చర్ని బట్టి వాటిలో ప్రధానంగా 2 రకాలున్నాయి. ఈ చిత్రాల్లో మనం ఆ 2 రకాల వేర్లను చూడొచ్చు. ఎడమవైపున ఉన్నదేమో ట్యాప్ రూట్, దీన్ని మనం తల్లివేరు అంటాం. కుడివైపున ఉన్నది ఫైబ్రస్ రూట్, దీన్ని పీచువేర్లు అంటారు. వాటి ఆకారంలో తేడాను మీరే గమనించవచ్చు.
సో ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటంటే ట్యాప్రూట్ సిస్టంలో ఒక లావైన మెయిన్ వేరు ఉంటుంది. దాన్నుంచే చిన్న చిన్న పక్కవేర్లు వస్తాయన్నమాట. కానీ ఫైబ్రస్ యూట్ సిస్టంలో అలా కాదు. ఇక్కడ కాండం కింది భాగం నుంచి చాలా సన్నని దారాల్లాంటి వేర్లు గుంపుగా పెరుగుతాయి. దీనికి ఒక మెయిన్ వేరంటూ ఏమీ ఉండదు. 9.3 ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. మరి ఈ వేర్ల యొక్క ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేర్లు చేసే ముఖ్యమైన పనులు రెండు. మొదటిది మొక్క గాలికి వానకి పడిపోకుండా ఒక యాంకర్ లాగా పనిచేసి భూమిలో గట్టిగా నిలబెట్టడం. ఇక రెండవది మొక్క పెరగడానికి అవసరమైన నీటిని, ఖనిజ లవణాలను నేల నుండి పీల్చుకోవడం. వేర్లు నీటిని పీల్చుకుంటాయని చూపించటానికి ఇక్కడ ఒక సింపుల్ ప్రయోగం ఉంది. ఒక మొక్క వేర్లను నీటిలో ఉంచి ఆ నీటికి కొంచెం రెడ్ ఇంక్ కలిపితే కాసేపటి తర్వాత ఆ ఎర్ర రంగు మొక్క కాండం లోపల, ఆకుల్లోని ఈనెలలో కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? వేర్లు నీటిని పీల్చుకొని పైభాగాలకు పంపుతున్నాయని క్లియర్గా తెలుస్తోంది. వేర్ల గురించి చూసాం కదా. ఇప్పుడు మనం మొక్కకు ఆహారాన్ని తయారుచేసే కిచెన్ లాంటి ఆకు వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. 9.4 పార్ట్స్ ఆఫ్ ఎ లీఫ్. ఈ చిత్రంలో మనం ఆకులోని ముఖ్యమైన భాగాలను చూడొచ్చు. వెడల్పుగా ఆకుపచ్చగా ఉండే భాగాన్ని లామినా లేదా పత్రధడమంటారు. ఆకును కాండంతో కలిపే ఆ కాడలాంటి భాగాన్నేమో పెటియోల్ లేదా పత్రవృంతమంటారు. ఇక ఆకు మధ్యలో ఒక గట్టి ఈనె ఉంటుంది కదా, దాన్ని మిడ్రిబ్ లేదా నడిమి ఈనె అని పిలుస్తాం. 9.5 వెనేషన్. వెనేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆకులో ఈనెలు ఏ విధంగా అమరి ఉన్నాయి, వాటి డిజైన్ ఎలా ఉంది అనేదన్నమాట. ఈ డిజైన్ కూడా మొక్కలను బట్టి మారుతూ ఉంటుంది. ఇందులో రెండు ముఖ్యమైన రకాలున్నాయి. మొదటిది రెటిక్యులేట్ వెనేషన్, అంటే జాలాకార ఈనెల వ్యాపనం. ఇక్కడ ఈనెలు ఒక వలలాగా అల్లుకొని ఉంటాయి. రెండవది ప్యారలెల్ వెనేషన్, అంటే సమాంతర ఈనెల వ్యాపనం. ఇక్కడ ఈనెలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్యాప్ రూట్ ఉన్న మొక్కల్లో రెటిక్యులేట్ వెనేషన్, ఫైబ్రస్ రూట్ ఉన్న మొక్కల్లో ప్యారలెల్ వెనేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. 9.6 ఫంక్షన్స్ ఆఫ్ అ లీఫ్. ఓకే, మరిప్పుడు ఆకుల యొక్క రెండు ముఖ్యమైన పనులేంటో వివరంగా చూద్దాం. ఆకులు చేసే మొదటి ముఖ్యమైన పని ట్రాన్స్పిరేషన్. దీన్నే మనం తెలుగులో బాష్పోత్సేకం అంటాం. ఈ ప్రాసెస్లో మొక్క తనలో ఉన్న ఎక్కువ నీటిని ఆవిరి రూపంలో ఆకుల ద్వారా బయటకు పంపించేస్తుంది. ఈ చిత్రాన్ని చూడండి. ఒక మొక్క ఆకులకు ఇలా ప్లాస్టిక్ సంచి కట్టామనుకోండి. కాసేపటి తర్వాత ఆ సంచి లోపల చిన్న చిన్న నీటి బిందువులే ఏర్పడతాయి. ఇవే ట్రాన్స్పిరేషన్కి నిదర్శనం. సో ఆకుల రెండు ప్రధాన పనులేంటంటే, ఒకటి ట్రాన్స్పిరేషన్ అంటే ఎక్సెస్ వాటర్ని బయటకు పంపడం. రెండోది ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. ఈ ప్రాసెస్ ద్వారానే మొక్క సూర్యరశ్మిని వాడుకుని తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. మొక్కకు సపోర్టిస్తూ ఒక రవాణా వ్యవస్థలా పనిచేసే కాండం వ్యవస్థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 9.7 ద స్టెమ్ సపోర్ట్స్ ద ప్లాంట్. కాండం అంటే స్టెమ్. దీని మొదటి మరియు ముఖ్యమైన పని మొక్కకు సపోర్ట్ చేయటం. ఆకులు, పువ్వులు, పండ్ల బరువును మోస్తూ మొక్క నిటారుగా నిలబడటానికి ఇదే హెల్ప్ చేస్తోంది. 9.8 ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఇక కాండం చేసే మరో చాలా ముఖ్యమైన పని రవాణా అంటే ట్రాన్స్పోర్ట్. కాండం ఒక టూవే హైవేలా పనిచేస్తుందన్నమాట. ఇది వేర్ల నుంచి నీటిని, మినరల్స్ని పైకి ఆకులకు తీసుకెళ్తుంది. అదే టైంలో ఆకుల్లో తయారైన ఆహారాన్ని కిందకి వేర్లకు, మొక్కలోని మిగతా అన్ని భాగాలకు పంపిణీ చేస్తుంది. సరే, మనం ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలను ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. 9.1 పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. మొక్కలకు వేర్లు, కాండం, ఆకులు లాంటి భాగాలుంటాయని చూశాం. 9.2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్. వేర్లల్లో ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్ అని రెండు రకాలుంటాయని తెలుసుకున్నాం. 9.3 ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. వేర్లు మొక్కను నిలబెట్టి నీటిని, మినరల్స్ని పీల్చుకుంటాయి. 9.4 పార్ట్స్ ఆఫ్ ఎ లీఫ్. ఆకులో లామినా, పేటియోల్, మిడ్రిబ్ లాంటి భాగాలుంటాయి. 9.5 వెనేషన్. ఆకు ఈనెలలో రెటికులేట్, ప్యారలెల్ అనే రెండు రకాల డిజైన్లుంటాయని అర్థం చేసుకున్నాం. 9.6 ఫంక్షన్స్ ఆఫ్ ఎ లీఫ్. ఆకులు ట్రాన్స్పిరేషన్ మరియు ఫోటోసింథసిస్ అనే రెండు పనులు చేస్తాయి.
9.7 ద స్టెమ్ సపోర్ట్స్ ద ప్లాంట్. కాండం మొక్కకు బలాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. చివరగా 9.8 ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. కాండం నీటిని, ఆహారాన్ని మొక్క అంతటా రవాణా చేస్తుంది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 10 చేంజెస్ అరౌండ్ అస్, అంటే మన చుట్టూ జరిగే మార్పులన్నమాట. ఈ కథ ప్రియా అనే అమ్మాయితో మొదలవుతుంది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వంటగదిలో వాళ్ళ అమ్మ టీ పెడుతుంటే ప్రియ చాలా ఆసక్తిగా చూస్తోంది. ఇంతలో ఏమైందంటే వాళ్ళ తమ్ముడు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన తెల్ల చొక్కా మీద ఏదో ఒక ఎర్ర మరక. అది చూసి ఇదేంటి అని అడిగాడు. చూడండి, ఒకేసారి రెండు విషయాలు. ఒకపక్క టీ రంగు మారుతోంది, ఇంకోపక్క చొక్కా మీద మరక. ఈ రెండు మార్పులు ప్రియ మనసులో చాలా ప్రశ్నల్ని రేపాయి. ప్రియ, గమనించినట్టుగానే మార్పులు అనేవి మన జీవితంలో ఒక భాగం కదా. సరే, మన మొదటి టాపిక్ చూద్దాం. చేంజెస్ ఆల్ అరౌండ్ అస్, ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీడే ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే మనం రోజూ మన చుట్టూ ఎన్నో మార్పులు చూస్తుంటాం. ఉదాహరణకు, పొలాల్లో పంటలు పండటం కావచ్చు, చెట్ల ఆకులు రాలిపోయి మళ్లీ కొత్తగా చిగురించడం, చివరికి మన గోర్లు, మన జుట్టు పెరగడం కూడా మార్పే కదా. అయితే ఏదైనా ఒక మార్పును మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి. మొదటిది, అసలు ఏ మార్పు జరిగింది? వాట్ చేంజ్డ్? రెండవది, ఆ మార్పు జరిగిందని మనకి ఎలా తెలిసింది? హౌ డు వి నో? ఇక మూడవది, చాలా ముఖ్యమైనది, అసలు ఆ మార్పుకు కారణమేంటి? వాట్ కాజ్డ్ ఇట్? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితేనే మనకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. దానికోసం మనందరికీ బాగా తెలిసిన ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆర్ నెక్స్ట్ సెక్షన్ ఇస్ ద మిల్క్ టు కర్డ్ ప్రాసెస్, అ క్లోజర్ లుక్ ఎట్ అ కామన్ చేంజ్. మన ఇళ్లలో ఇది చాలా మామూలుగా చూసే మార్పు. మరి పాలు పెరుగుగా మారటం వెనుక సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు చేయడం చాలా సులభం కదా. ముందుగా పాలను కొద్దిగా వెచ్చబెట్టాలి, గోరువెచ్చగా అన్నమాట. ఆ తర్వాత అందులో కొంచెం తోడు అంటే కొద్దిగా పెరుగు వేసి కలుపుతాం. దీన్నే తోడు పెట్టడం అంటాం. తర్వాత ఆ గిన్నెను కదపకుండా కొన్ని గంటలపాటు వదిలేయాలి. అంతే, పాలు చక్కగా పెరుగుగా మారిపోతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మార్పు జరగాలంటే పాలు వెచ్చగా ఉండాలి, తోడు కూడా ఖచ్చితంగా వెయ్యాలి. ఓకే, పాలు పెరుగుగా మారాయి. మార్పు జరిగిందని మనకెలా తెలిసింది? వాటి లక్షణాలను అంటే ప్రాపర్టీస్ను గమనించడం ద్వారా తెలుస్తుంది. పాలు చూడండి, ద్రవస్థితిలో అంటే లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. కాని పెరుగు కొంచెం గట్టిగా, సెమీ సాలిడ్గా ఉంటుంది. ఇక రుచి, పాల రుచి కొంచెం తియ్యగా ఉంటే పెరుగు పుల్లగా ఉంటుంది. అలాగే రంగులో కూడా చిన్న తేడా కనిపిస్తుంది. మరి ఈ మార్పుకు అసలు కారణమేంటి? అసలు హీరో ఎవరు? అది మన కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మజీవి. దాని పేరే లాక్టోబాసిల్లస్. ఇదొక రకమైన బ్యాక్టీరియా. మనం తోడుగా వేస్తాం కదా, ఆ కొంచెం పెరుగులోనే ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా లక్షల్లో ఉంటుంది. అది గోరువెచ్చని పాలలో చేరగానే వేగంగా పెరిగిపోయి పాలను పెరుగుగా మార్చేస్తుంది. ఇప్పటిదాకా మనం చూసింది మనిషి ప్రమేయంతో జరిగే మార్పు. మరి సహజంగా జరిగే మార్పుల సంగతేంటి? వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెక్షన్, అండర్స్టాండింగ్ సీజనల్ చేంజెస్, ఎ న్యాచురల్ సైక్లికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఋతువులు మారడం మనందరికీ తెలుసు. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇది ఒక న్యాచురల్ సైకిల్ అన్నమాట. ఋతువులు మారినప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంది కదా. మనం వేసుకునే బట్టలు మారిపోతాయి. మనం తినే ఫుడ్ కూడా మారుతుంది. చలికాలంలో స్వెటర్లు వేసుకుంటాం, వేసవిలో కాటన్ బట్టలు వేసుకుంటాం. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన మార్పు జరుగుతుంది. పగలు, రాత్రి సమయాల్లో కూడా తేడాలొస్తాయి. ఈ ఋతువుల మార్పు అనేది మనం కేవలం ఫీల్ అవడమే కాదు, దీని వెనక ఒక ఖచ్చితమైన సైన్స్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం సన్రైజ్ మరియు సన్సెట్ టైమింగ్స్ని కొన్ని నెలలపాటు గమనిస్తే చాలు. మనకు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఉదాహరణకు, డిసెంబర్ నెల అంటే వింటర్ని, మే నెల అంటే సమ్మర్ని తీసుకుని పోల్చి చూద్దాం. వింటర్లో ఏమవుతుంది? సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది, సూర్యాస్తమయమేమో తొందరగా అయిపోతుంది. అంటే పగటి సమయం తక్కువ. దానికి పూర్తిగా రివర్స్లో సమ్మర్లో సూర్యోదయం చాలా తొందరగా అవుతుంది, సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది. అంటే పగలు చాలా ఎక్కువసేపు ఉంటుంది. మరి ఈ మార్పులకు అసలు కారణమేంటి? సింపుల్, భూమి తన అక్షం మీద తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడమే.
ఇదొక నిరంతరం జరిగే సహజమైన మార్పు. ఓకే, ఇప్పటిదాకా మనం రెండు వేరువేరు మార్పులను చూశాం. ఒకటి మన ప్రమేయంతో జరిగింది, ఇంకొకటి సహజంగా జరిగింది. ఇలాంటి వేరువేరు మార్పులను అర్థం చేసుకోవడానికి, వాటిని వర్గీకరించడానికి ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది కదా. దట్ బ్రింగ్స్ us టు అవర్ నెక్స్ట్ టాపిక్, హౌ టు క్లాసిఫై చేంజెస్, క్రియేటింగ్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం ఈ మార్పులను ఎలా విభజించవచ్చో చూద్దాం. ఏదైనా ఒక మార్పును క్లాసిఫై చెయ్యాలంటే మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మార్పు వేగంగా జరిగిందా లేక నెమ్మదిగా జరిగిందా? ఫాస్ట్ ఆర్ స్లో? అది సహజంగా జరిగిందా లేదా మనిషి ప్రమేయంతో జరిగిందా? న్యాచురల్ ఆర్ మ్యాన్మేడ్? ఇక చివరిగా, అది తాత్కాలికమా లేక శాశ్వతమా? టెంపరరీ ఆర్ పెర్మనెంట్? సరే, మనం చూసిన ఉదాహరణలనే ఈ ఫ్రేమ్వర్క్ ఉపయోగించి వర్గీకరిద్దాం. మొదటగా, పాలు పెరుగుగా మారడం. ఇది కొన్ని గంటల్లోనే జరిగిపోతుంది కాబట్టి ఇది ఫాస్ట్ చేంజ్. ఇది మనం చేస్తున్నాం కాబట్టి మ్యాన్మేడ్. మరి పెరుగునే మళ్ళీ పాలుగా మార్చగలమా? మార్చలేం. కాబట్టి ఇది పర్మనెంట్, అంటే శాశ్వతమైన మార్పు. ఇక రెండోది ఋతువుల మార్పు. ఇది చాలా నెమ్మదిగా, నెలల తరబడి జరుగుతుంది, సో ఇది స్లో. ఇది సహజంగా జరుగుతుంది కాబట్టి న్యాచురల్. ఋతువులు ఒక సైకిల్లాగా మళ్ళీ మళ్ళీ వస్తాయి కాబట్టి ఇది టెంపరరీ లేదా సిక్లికల్ మార్పు. రైట్, ఇక మన ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. రీక్యాప్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ చేంజ్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒక్కసారి త్వరగా చూసేద్దాం. చేంజెస్ ఆల్ అరౌండ్ అస్. మన చుట్టూ నిరంతరం అనేక మార్పులు జరుగుతూనే ఉంటాయి. ద మిల్క్ టు కర్డ్ ప్రాసెస్, పాలు పెరుగుగా మారటమనేది మానవ ప్రమేయంతో జరిగే ఒక శాశ్వత మార్పు. అండర్స్టాండింగ్ సీజనల్ చేంజెస్, ఋతువులలో మార్పు నెమ్మదిగా, సహజంగా మరియు చక్రీయంగా జరుగుతుంది. హౌ టు క్లాసిఫై చేంజెస్, మార్పులను వాటి వేగం, రకం మరియు వ్యవధిని బట్టి మనం వర్గీకరించవచ్చు. సరే, ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. వేగంగా, సహజంగా మరియు శాశ్వతంగా జరిగే మార్పుకి ఏదైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా? అంటే ఫాస్ట్, న్యాచురల్ అండ్ పర్మనెంట్ మూడూ జరగాలి. దీని గురించి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 11, వాటర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్, అంటే నీరు మన జీవితానికి ఆధారం. ఈ అధ్యాయంలో మనం దీని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం చర్చించబోయే అంశాలు ఇవి. ముందుగా, మన జీవితంలో నీటి ప్రాముఖ్యత ఏంటి, ఆ తర్వాత నీటి వనరులు, దాని ఎలా కొలుస్తారు, మన ఇంటికి నీరు ఎలా వస్తుంది, ఒకవేళ నీరు తక్కువైతే వచ్చే కరువు, మరి ఎక్కువైతే వచ్చే వరదల గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మన మొదటి విభాగం, వాటర్ ద బేసిస్ ఆఫ్ లైఫ్. అసలు నీరు మన జీవితానికి ఎందుకు అంత ముఖ్యం చూద్దాం. ఇక్కడ చూడండి, అరవింద్ తన స్నేహితులతో హోలీ ఆడుకుంటున్నాడు. రంగులు కలుపుకోవడానికి, ఆ తర్వాత అంతా శుభ్రం చేసుకోవడానికి వాళ్లకు నీళ్లు కావాలి. అంటే మన పండగల్లో, మన సంతోషంలో కూడా నీరు ఒక ముఖ్యమైన భాగమన్నమాట. వాటర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్. నిజానికి నీళ్లు లేకుండా మనం ఒక్కరోజు కూడా బ్రతకలేం. కేవలం మనుషులే కాదు, మొక్కలు, జంతువులు, ఇలా ఏ జీవి అయినా సరే బ్రతకాలంటే నీరు తప్పనిసరి. ఇక మన రోజువారీ జీవితంలో అయితే నీటి అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు తాగాలి, శుభ్రంగా ఉండాలంటే స్నానం చెయ్యాలి. ప్రతిదానికి నీరే ఆధారం. అంతేకాదు, మనం బట్టలు తుక్కోవాలన్నా, వంట చేసుకోవాలన్నా, గిన్నెలు కడుక్కోవాలన్నా, ఇలా ఇంట్లో ఏ పని జరగాలన్నా నీరు ఖచ్చితంగా కావాలి. ఇంత ముఖ్యమైన నీరు మనకు ఎక్కడ నుండి వస్తుంది? దాన్ని ఎలా కొలుస్తారు? మన రెండవ విభాగం, సోర్సెస్ అండ్ మెజర్మెంట్లో దీని గురించి తెలుసుకుందాం. లెట్స్ మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. సాధారణంగా మనం నీటిని లీటర్లు లేదా మిలీలీటర్లలో కొలుస్తాం. కానీ పెద్ద పెద్ద డ్యాంలు, రిజర్వాయర్ల నుండి నీటిని వదిలినప్పుడు దాన్ని క్యూసెక్స్ లేదా గ్యాలన్స్లో కొలుస్తారు. ఒక క్యూసెక్ అంటే ఒక సెకనుకు దాదాపు 28 లీటర్ల నీరు ప్రవహిస్తోందని అర్థం. వేర్ డు వి గెట్ వాటర్ ఫ్రమ్? మరి మనకు నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది? ప్రధానంగా బావులు, కాలువలు, చెరువులు, నదులు, ఇంకా భూమి లోపలి నుండి నీటిని తోడే బోర్వెల్స్ నుండి మనకు నీరు అందుతుంది. ఎర్త్, భూమి మీద 3/4 నీరే ఉంది కదా అని మనం అనుకుంటాం. కాని ఒక విషయం గమనించాలి. అందులో 97% ఉప్పునీరు,
అంటే సముద్రపు నీరు. మనం వాడుకోవడానికి వీలుగా ఉండే మంచినీరు కేవలం 3% మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ఫ్రమ్ సోర్స్ టు హోమ్ అంటే మన నీటి వనరుల నుండి మన ఇంటి నల్లాల వరకు నీరు ఎలా శుభ్రపడి వస్తుందో ఆ ప్రయాణాన్ని చూద్దాం. స్టేజెస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఫ్రెష్ వాటర్ సప్లై. సురక్షితమైన మంచినీటి సరఫరాలో ఉండే దశలు ఇవి. మొదట నది లేదా చెరువులాంటి నీటి వనరు నుండి నీటిని తీసుకుంటారు. తర్వాత ఫిల్ట్రేషన్ చేసి అందులోని చెత్తా చెదారాన్ని తీసేస్తారు. ఆ తర్వాత ఎరేషన్ మరియు క్లోరినేషన్ ప్రక్రియల ద్వారా నీటిలో ఉన్న క్రిములను చంపేస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిని పెద్ద ఓవర్హెడ్ ట్యాంకులలో నిల్వచేసి అక్కడ నుండి పైపుల ద్వారా మన ఇళ్లకు సరఫరా చేస్తారు. ఇప్పటిదాకా నీటి లభ్యత గురించి చూశాం. మరి నీరు లేకపోతే పరిస్థితి ఏంటి? నాలుగో విభాగంలో నీటి కొరత వల్ల కలిగే కరువు గురించి మాట్లాడుకుందాం. డ్రాట్, స్కేర్సిటీ ఆఫ్ వాటర్. కరువు అంటే తీవ్రమైన నీటి కొరత. ఒకే ప్రాంతంలో వరుసగా 4-5 సంవత్సరాలు సరైన వర్షాలు పడకపోతే భూమి ఇలా ఎండిపోయి నెర్రలు బారుతుంది. ఈ పరిస్థితినే మనం కరువు అంటాం. కరువు ఎంత తీవ్రంగా ఉంటుందో రమణ రాసిన ఈ ఉత్తరంలోని మాటలు చెబుతున్నాయి. పొలాలు ఎండిపోయాయి, పని లేదు. చాలామంది తమ పశువులను అమ్ముకుని హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వలస వెళ్ళిపోయారు. మేము కూడా అదే పని చేద్దామని ఆలోచిస్తున్నాం. కరువు వల్ల వ్యవసాయం, ఉపాధి ఎలా నాశనమవుతాయో, ప్రజలు తమ ఊళ్లను వదిలి ఎలా వెళ్లాల్సి వస్తుందో ఇది చూపిస్తుంది. నీరు తక్కువగా ఉంటే కరువు వస్తుంది. మరి ఎక్కువగా ఉంటే? 5వ విభాగం ఫ్లడ్స్, ద క్రైసిస్ ఆఫ్ ఎక్సెస్ లో దీని గురించే తెలుసుకుందాం. న్యాచురల్ కలామిటీస్, ఫ్లడ్స్, వరదలు కూడా ప్రకృతి వైపరీత్యాలే. వర్షాలు లేకపోవడం కరువుకు కారణమైతే, అతివృష్టి అంటే తక్కువ సమయంలో చాలా ఎక్కువ వర్షం కురవడం వల్ల వరదలొస్తాయి. అప్పుడు నదులు పొంగి ఊళ్లలోకి నీరు వచ్చేస్తోంది. వరదల వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇల్లు కూలిపోతాయి, పంటలు నాశనమవుతాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. ఇది కూడా ఒక తీవ్రమైన విపత్తే. సరే, ఇప్పటివరకు మనం ఈ అధ్యాయంలో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక్కసారి త్వరగా గుర్తు చేసుకుందాం. వాటర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్. నీరు లేకుండా ఏ జీవి బ్రతకలేదు. లెట్స్ మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. నీటిని లీటర్లు, క్యూసెక్కులలో కొలుస్తారు. వేర్ డు వి గెట్ వాటర్ ఫ్రమ్? మనకు నీరు బావులు, నదుల నుండి లభిస్తుంది. ఎర్త్, వాటర్. భూమిపై వాడుకోగలిగే మంచినీరు చాలా తక్కువ. స్టేజెస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఫ్రెష్ వాటర్ సప్లై. నీటిని శుద్ధి చేశాక మన ఇళ్లకు సరఫరా చేస్తారు. డ్రౌట్, స్కార్సిటీ ఆఫ్ వాటర్. వర్షాలు లేకపోవడం వల్ల కరువు వస్తుంది. చివరగా న్యాచురల్ కెలామిటీస్, ఫ్లడ్స్, అతివృష్టి వల్ల వరదలు వస్తాయి. భూమి మీద మనం వాడుకోగలిగే మంచినీరు చాలా తక్కువని తెలుసుకున్నాం కదా. అలాంటప్పుడు మన బాధ్యత ఏంటి? ఇంత విలువైన నీటిని మనం పొదుపుగా వాడుకోవాలి, వృధా చేయకుండా చూసుకోవాలి. మన భవిష్యత్ తరాల కోసం ఈ నీటిని కాపాడటం మనందరి బాధ్యత. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 12 సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంటే 12వ అధ్యాయం సాధారణ విద్యుత్ వలయాలు. సరే, ఈ చాప్టర్ని మనం ఒక చిన్న కథతో మొదలుపెడదాం. ఇది రంగన్న ఇంకా అతని కూతురు హారిక గురించిన కథ. ఒకరోజు రాత్రి రంగన్న పొలానికి వెళ్దామని టార్చ్ లైట్ తీసుకున్నాడు. కాని ఎంత స్విచ్ నొక్కినా అది వెలగలేదు. అసలా టార్చ్ లైట్ ఎందుకు ఆన్ అవ్వలేదు? ఏంటి సమస్య? అప్పుడు వాళ్ళమ్మాయి హారిక ఆ టార్చ్ లైట్ తీసుకుని ఓపెన్ చేసి చూసింది. చూడగానే తనకి ప్రాబ్లం ఏంటో అర్థమైపోయింది. లోపలున్న సెల్స్ అంటే బ్యాటరీలుంటాయి కదా, వాటిని రివర్స్లో వేశారన్నమాట. వెంటనే వాటిని తీసి సరిగ్గా పెట్టి వాళ్ళ నాన్నకిచ్చింది. ఈసారి చూస్తే టార్చ్ లైట్ చక్కగా వెలిగింది. అంటే చూసారా సరైన అమరిక ఎంత ముఖ్యమో? ద పవర్ అండ్ ద లైట్, అండర్స్టాండింగ్ ద కంపోనెంట్స్. ఓకే, అసలు ఈ టార్చ్ లైట్ పనిచేయడానికి కావలసిన ముఖ్యమైన భాగాలేంటో ఇప్పుడు చూద్దాం. అవే సెల్ మరియు బల్బ్. ఒక టార్చ్ లైట్కి కావాల్సిన పవర్ అంతా ఎక్కడ్నుంచొస్తుంది? ఎలక్ట్రిక్ సెల్ నుంచే. మరి వెలుతురిచ్చేది? అది బల్బ్. ఈ రెండిటికీ కూడా 2 టెర్మినల్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా సెల్కి ఒకటి పాజిటివ్ అంటే ప్లస్, ఇంకొకటి నెగటివ్ అంటే మైనస్ టెర్మినల్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం బల్బ్ లోపలికి వెళ్దాం. లోపల జాగ్రత్తగా చూస్తే ఒక సన్నటి స్ప్రింగ్ లాంటి వైర్ కనిపిస్తుంది కదా. ఆ వైర్నే ఫిలమెంట్ అని అంటాం. ఎప్పుడైతే ఈ ఫిలమెంట్లోంచి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ పాస్ అవుతుందో అది బాగా వేడెక్కి ప్రకాశవంతంగా వెలుగుతుంది. సో
బల్బ్ వెలగడంలో ఈ ఫిలమెంట్దే కీ రోల్ అన్నమాట. క్రియేటింగ్ అ సింపుల్ సర్క్యూట్, మేకింగ్ ద కనెక్షన్. మరి ఒక బల్బ్ వెలగాలి అంటే ఆ సెల్కి, బల్బ్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలి? దీన్నే అర్థం చేసుకోవడానికి మనం ఒక సింపుల్ సర్క్యూట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక సెల్, ఒక బల్బ్, ఇంకా వాటిని కలపడానికి 2 వైర్లు ఉన్నాయి. ఏం చేశారంటే సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి ఒక వైర్ తీసుకుని బల్బ్కి కనెక్ట్ చేశారు. అలాగే బల్బ్ యొక్క రెండో వైపు నుంచి ఇంకో వైర్ తీసుకుని సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేశారు. చూసారా? ఇప్పుడు ఎక్కడా గ్యాప్ లేకుండా ఒక క్లోజ్డ్ పాత్, అంటే ఒక పూర్తి మార్గం ఏర్పడింది. అందుకే బల్బు వెలుగుతోంది. మరి ఈ చిత్రాలు చూడండి, ఇక్కడ కనెక్షన్లు సరిగ్గా లేవు. కొన్ని చోట్లేమో వైర్ తెగిపోయి ఉంది, ఇంకొన్ని చోట్ల కనెక్షన్ తప్పిపోయింది. ఇలా మార్గం మధ్యలో బ్రేక్ అయితే దాన్ని ఓపెన్ పాత్ అంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు, అందుకే బల్బ్ కూడా వెలగదు. సో సింపుల్గా చెప్పాలంటే బల్బ్ వెలగాలి అంటే ఖచ్చితంగా ఒక క్లోజ్డ్ పాత్, అంటే పూర్తిగా మూసి ఉన్న మార్గం ఉండాలి. దీన్నే మనం టెక్నికల్గా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని పిలుస్తాం. అంటే ఏంటి? సింపుల్. ఇది ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడానికి కావాల్సిన ఒక కంప్లీట్ క్లోజ్డ్ పాత్. ఈ పాత్లో కరెంట్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ దగ్గర స్టార్ట్ అయ్యి బల్బులోంచి ప్రవహించి మళ్లీ వెనక్కి నెగటివ్ టెర్మినల్కి చేరుకుంటుంది. కంట్రోలింగ్ ద ఫ్లో, ది ఎలక్ట్రిక్ స్విచ్. మన ఇళ్లల్లో లైట్లు, ఫ్యాన్లు ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా ఏం చేస్తాం? ఒక బటన్ నొక్కుతాం. ఆ బటన్నే మనం స్విచ్ అంటాం. మరి ఈ స్విచ్ కరెంట్ ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తుంది? చూద్దాం. ఇక్కడ చూడండి, మనమే ఒక సింపుల్ స్విచ్ని తయారు చేయొచ్చు. దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదు. 2 డ్రాయింగ్ పిన్స్, ఒక సేఫ్టీ పిన్, కొన్ని వైర్లు చాలు. సేఫ్టీ పిన్ని ఒక డ్రాయింగ్ పిన్కి కనెక్ట్ చేసి అది రెండో డ్రాయింగ్ పిన్ని టచ్ చెయ్యకుండా లేదా టచ్ చేయకుండా పక్కకి జరిపేలా అరేంజ్ చేయొచ్చు. సో ఇది సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి లేదా బ్రేక్ చేయడానికి రెండిటికీ ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు స్విచ్ ఆన్ పొజిషన్లో ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సేఫ్టీ పిన్ 2 డ్రాయింగ్ పిన్స్ని టచ్ చేస్తుంది. దాంతో సర్క్యూట్ కంప్లీట్ అయ్యి కరెంట్ ఫ్లో అయ్యి బల్బ్ వెలుగుతుంది. అదే స్విచ్ని ఆఫ్ పొజిషన్లో పెడితే సేఫ్టీ పిన్ రెండో పిన్కి దూరంగా జరుగుతుంది. అంటే సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. ఇక కరెంట్ ఫ్లో ఆగిపోతుంది, బల్బ్ కూడా ఆరిపోతుంది. సింపుల్ కదా? ఇన్సైడ్ అ టార్చ్ లైట్, పుట్టింగ్ ఇట్ ఆల్ టుగెదర్. సరే, ఇప్పటిదాకా మనం సెల్, బల్బ్, సర్క్యూట్, స్విచ్ అని వేర్వేరుగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక టార్చ్ లైట్ లోపల ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ బొమ్మలో మనకి ఒక టార్చ్ లైట్ లోపలి భాగం కనిపిస్తోంది. ఇందులో ఏమేమున్నాయో చూడండి. సెల్స్ ఉన్నాయి, ఒక బల్బ్ ఉంది, ఇంకా ఒక స్లైడింగ్ స్విచ్ ఉంది. మనం ఆ స్విచ్ని ముందుకు జరిపినప్పుడు అది లోపల ఉన్న సర్క్యూట్ని కంప్లీట్ చేస్తుంది. వెంటనే సెల్స్ నుంచి పవర్ బల్బుకి వెళ్ళి అది వెలుగుతుంది. ఇంకో విషయం, కొన్నిసార్లు బల్బు లోపలున్న ఫిలమెంట్ తెగిపోయినా, అంటే ఫ్యూజ్ అయినా కూడా టార్చ్ లైట్ పనిచేయదు. కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్, వాట్ అలౌస్ ఎలక్ట్రిసిటీ టు ఫ్లో? ఓకే, ఇప్పుడు నాదొక ప్రశ్న. మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులు వాటి గుండా కరెంటుని పోనిస్తాయా, లేక కొన్ని మాత్రమే పోనిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కండక్టర్స్ ఇంకా ఇన్సులేటర్స్ గురించి తెలుసుకోవాలి. దీనికోసం ఇక్కడొక సింపుల్ టెస్టింగ్ సర్క్యూట్ ఉంది. చూశారా? ఈ సర్క్యూట్లో 2 వైర్ల చివర్లని ఖాళీగా వదిలేశారు. ఇప్పుడు మనమేం చేద్దామంటే మన దగ్గరున్న ఒక్కో వస్తువుని ఆ 2 చివర్ల మధ్య పెట్టి బల్బు వెలుగుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక సేఫ్టీ పిన్ లేదా ఇనుప మేకులాంటి మెటల్ వస్తువుని పెట్టినప్పుడు బల్బు వెలిగింది. ఎందుకంటే అవి వాటి గుండా ఎలక్ట్రిసిటీని ఈజీగా పాస్ అవ్వనిస్తాయి. ఇలాంటి వాటినే మనం ఎలక్ట్రికల్ కండక్టర్స్ అంటాం. సరే, ఇప్పుడు ఒక రబ్బర్ ఎరేజర్ని కాని ప్లాస్టిక్ స్కేల్ని కాని పెడితే బల్బు వెలగలేదు. ఎందుకంటే ఇవి ఎలక్ట్రిసిటీని అస్సలు పోనివ్వవు. అందుకే వీటిని ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ అని పిలుస్తాం. ది స్టోరీ ఆఫ్ ద బల్బ్, అన్ ఇల్యూమినేటింగ్ ఇన్వెన్షన్. మనమిప్పుడు ఇంత ఈజీగా వాడుతున్నాం, కానీ ఈ లైట్ బల్బ్ వెనకాల ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ కథే ఉంది. ఏంటో ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథలో హీరో థామస్ అల్వా ఎడిసన్. ఈయన బల్బును కనిపెట్టడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఆయన వేల ప్రయోగాలు చేశారు. ఆయన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే సరైన ఫిలమెంట్ మెటీరియల్ని కనుక్కోవడం. ఎన్నో ఫెయిల్యూర్స్, వేల ప్రయోగాల తర్వాత ఫైనల్గా ఎడిసన్ సక్సెస్ అయ్యారు.
ఆయన టంగ్స్టన్ అనే ఒక మెటల్ని ఫిలమెంట్గా వాడారు. ఈ టంగ్స్టన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది త్వరగా కాలిపోకుండా చాలాసేపు ప్రకాశవంతమైన కాంతిని ఇవ్వగలదు. ఈ ఒక్క ఆవిష్కరణతో ప్రపంచానికి ఒక ప్రాక్టికల్, ఎక్కువ కాలం పనిచేసే లైట్ బల్బ్ దొరికింది. చాప్టర్ రీక్యాప్. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ చాప్టర్లోని మెయిన్ హెడ్డింగ్స్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. బల్బ్ దీనిలో ఉండే ఫిలమెంట్ కరెంట్ పాస్ అయినప్పుడు కాంతినిస్తుంది. సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఇది సెల్, బల్బ్ ఇంకా వైర్లతో తయారుచేసిన ఒక సింపుల్ విద్యుత్ వలయం. వాట్ ఈజ్ ఎ సర్క్యూట్? ఇది కరెంట్ ప్రవహించడానికి అవసరమైన ఒక కంప్లీట్ క్లోజ్డ్ పాత్. స్విచ్. ఇది సర్క్యూట్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి వాడే ఒక సింపుల్ డివైస్. టార్చ్ లైట్. ఇది సెల్స్, బల్బ్ ఇంకా స్విచ్ ఉన్న ఒక సింపుల్ సర్క్యూట్కి మంచి ఉదాహరణ. ఎలక్ట్రికల్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ కరెంట్ని పోనిస్తాయి, ఇన్సులేటర్స్ కరెంట్ని ఆపుతాయి. ద స్టోరీ ఆఫ్ ద బల్బ్. థామస్ అల్వా ఎడిసన్ టంగ్స్టన్ ఫిలమెంట్ని వాడి బల్బును కనిపెట్టారు. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 13 లెట్స్ లెర్న్ హౌ టు మెజర్ అంటే కొలతలను ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. మన రోజువారీ జీవితంలో చాలా వస్తువుల్ని కొలుస్తూ ఉంటాం కదా. ఉదాహరణకు, ఓ బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు బట్టను కొలవడం, లేదా మన ఇంట్లోనే టేబుల్ పొడవును చేత్తో ఇలా అంచనా వేయడం లాంటివి. కాని ఇలా కొలిచినప్పుడు ఒక్కొక్కసారి కాస్త కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకని? 13.1 మెజర్మెంట్స్. అసలు సమస్య ఎందుకొస్తుందంటే చాలా సింపుల్. ఒకే వస్తువును వేరువేరు మనుషులు కొలిచారనుకోండి, వాళ్లకొచ్చే కొలతలు కూడా వేరువేరుగానే ఉంటాయి. దానివల్లే కదే కన్ఫ్యూజన్ అంతా. ఇంతకీ అందరి కొలతలు ఎందుకు వేరువేరుగా వస్తున్నాయి? దీని వెనక ఉన్న కారణమేమై ఉంటుంది? ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడున్నట్టుగా ఖచ్చితమైన స్కేల్స్ లాంటివి లేనప్పుడు మన శరీర భాగాలనే కొలతల కోసం వాడేవాళ్లు. ఉదాహరణకి జానా అంటే హ్యాండ్ స్పాన్. కానీ ఆలోచించండి, ప్రతి ఒక్కరి చెయ్యి ఒకే సైజులో ఉండదు కదా. అందుకే ఇదంతా నమ్మదగిన పద్ధతి కాదు. అలాగే అడుగు లేదా ఫుట్ని కూడా ఒక యూనిట్గా వాడేవాళ్లు. ఇక్కడ కూడా అదే సమస్య. మనిషిని బట్టి వాళ్ల పాదం పొడవు మారుతుంది, దాంతో కొలత కూడా మారిపోతుంది. ఇంకో ఉదాహరణ మూర. దీన్నే క్యూబిట్ అని కూడా అంటారు. అంటే మోచేతి నుంచి వేళ్ల చివరి వరకు ఉండే దూరమన్నమాట. దీనితో కూడా అవే ఇబ్బందులు వచ్చేవి. ఒకరి మూర పొడవుగా ఉంటే ఇంకొకరిది పొట్టిగా ఉండేది. 13.2 ద స్టోరీ ఆఫ్ ద స్కేల్. మరి ఈ గందరగోళాన్ని ఆపడానికి ఒక స్టాండర్డ్ యూనిట్, అంటే అందరూ ఒప్పుకునే ఒకే రకమైన కొలమానం ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ కొలతల ప్రయాణాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. పాతకాలంలో శరీర భాగాలను వాడారు. ఆ తరువాత రాజ్యాలు వచ్చినప్పుడు రాజులు వాళ్ల ప్రాంతానికి కొన్ని ప్రమాణాలను తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆధునిక యుగంలో అందరికీ ఒకే కొలత ఉండాలని చెప్పి అంతర్జాతీయంగా మెట్రిక్ సిస్టమ్ అంటే మీటర్ను వాడుతున్నాం. రాజ్యాల కాలంలో ఎలా ఉండేదంటే కొంతమంది రాజులు తమ స్వంత కొలతలనే స్టాండర్డ్గా ప్రకటించేవాళ్లు. ఉదాహరణకు, రాజుగారి ముక్కు కొన నుంచి ఆయన చాచిన చేతివేలి చివరి వరకు ఉన్న దూరాన్నే ఒక గజం లేదా గ్యాజ్గా ఫిక్స్ చేసేవాళ్లు. కానీ ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళితే ఈ కొలతలు మారిపోయేవి కదా. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ప్రపంచమంతా ఒకే కొలతను పాటించాలని నిర్ణయించారు. అదే మీటర్. ఫ్రాన్స్లో భద్రపరిచిన ఒక ప్రత్యేకమైన ప్లాటినం ఇరీడియం రాడ్ పొడవు ఆధారంగా దీన్ని ఫిక్స్ చేశారు. 1 మీటర్ను 100 సెంటీమీటర్లుగా, అలాగే 1 సెంటీమీటర్ను 10 మిల్లీమీటర్లుగా విభజించారు. 13.3 హౌ టు యాక్యురేట్లీ మెజర్ లెంత్ విత్ అ మీటర్ స్కేల్. సరే, ఇప్పుడు మన దగ్గరొక స్టాండర్డ్ స్కేల్ ఉంది. కానీ దాన్ని ఉపయోగించి కరెక్ట్గా కొలవాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. అవేంటో చూద్దాం. ఖచ్చితంగా కొలవడానికి ఓ 3 ముఖ్యమైన రూల్స్ ఉన్నాయన్నమాట. 1, స్కేలును వస్తువు పొడవు వెంబడి సరిగ్గా వంకర లేకుండా పెట్టాలి. 2, కొలతను ఎప్పుడూ కూడా 0 అంటే 0 మార్క్ దగ్గర్నుంచే మొదలుపెట్టాలి. ఇక 3ది చాలా ఇంపార్టెంట్, పారలాక్స్ ఎర్రర్ రాకుండా చూసుకోవాలి. అంటే ఏంటంటే మనం పక్కనుంచి చూస్తే రీడింగ్ తప్పుగా కనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మన కన్ను ఎగ్జాక్ట్గా ఆ మార్క్ పైన నిలువుగా అంటే వర్టికల్లీ ఇక్కడ చూడండి, ఈ పెట్టె పొడవును కొల్చేటప్పుడు స్కేలును దాని అంచు వెంబడి స్ట్రేట్గా ఎలా పెట్టారో ఇలాగే ఉంచాలి.
13.4 హౌ టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ థిన్ ఆబ్జెక్ట్స్. సరే, స్ట్రేట్గా ఉండే వస్తువులను కొలవడం ఓకే. మరి చాలా పల్చగా ఉండేవి లేదా వంకరగా ఉండే వస్తువులను ఎలా కొలవాలి? ఉదాహరణకి ఒక కాయిన్ తీసుకోండి. దాని మందాన్ని స్కేల్తో డైరెక్ట్గా కొలవడం చాలా కష్టం. అప్పుడేం చేయాలంటే, ఒకేలాంటి కొన్ని కాయిన్స్ని ఒకదానిపై ఒకటి పెట్టి వాటి మొత్తం ఎత్తును కొలవాలి. ఆ తర్వాత వచ్చిన కొలతను మొత్తం కాయిన్ సంఖ్యతో భాగిస్తే ఒక కాయిన్ మందం ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వంకరగా ఉన్న ఒక గీత పొడవును కొలవాలంటే ఒక దారాన్ని తీసుకుని ఆ గీత వెంబడి జాగ్రత్తగా పెట్టాలి. ఆ తర్వాత ఆ దారాన్ని తీసి స్ట్రేట్గా చేసి స్కేల్తో దాని పొడవును కొలిస్తే సరిపోతుంది. 13.5 మెజరింగ్ ఏరియా. ఇప్పటిదాకా మనం పొడవు అంటే లెంగ్త్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏరియా అంటే వైశాల్యం గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఏరియా అంటే ఒక వస్తువు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తోందో చెప్పే కొలత. ఒక ఫ్లాట్గా ఉన్న వస్తువు ఎంత సర్ఫేస్ను కవర్ చేస్తోందో చెప్పేదే ఏరియా. ఇది పొడవుకు హోంటోన్మైన భిన్నమైనది. 13.6 వాట్ ఈస్ ది స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ ఏరియా? మరి పొడవుకు మీటర్ ఎలాగో ఏరియాను కొలవడానికి కూడా ఒక స్టాండర్డ్ యూనిట్ అవసరమా? అవును, ఖచ్చితంగా అవసరం. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ పాత కథే. ఒకరు చేత్తో అంచనా వేస్తారు, ఇంకొకరు ఇంకోలా అంచనా వేస్తారు. మళ్ళీ అదే గందరగోళమొస్తుంది. అందుకే పొడవుకు మీటర్ ఎలాగో వైశాల్యానికి స్క్వేర్ సెంటీమీటర్ లేదా స్క్వేర్ మీటర్ లాంటి స్టాండర్డ్ యూనిట్స్ను వాడతాం. అప్పుడే కొలతల్లో ఖచ్చితత్వం అనేది వస్తుంది. సరే, ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్ 13.1 మెజర్మెంట్స్ అంటే సరైన కొలతలు లేకపోతే వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడాం. తర్వాత 13.2 ద స్టోరీ ఆఫ్ ద స్కేల్. ఇందులో కొలతలు ఎలా అభివృద్ధి చెందాయో, మీటర్ ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. ఆ తర్వాత 13.3 హౌ టు యాక్యురేట్లీ మెజర్ లెంత్ విత్ అ మీటర్ స్కేల్. స్కేల్తో కరెక్ట్గా ఎలా కొలవాలో 3 రూల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ 13.4 హౌ టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ థిన్ ఆబ్జెక్ట్స్. పల్చని వంకర వస్తువులను కొల్చే టెక్నిక్స్ చూశాం. తర్వాత 13.5 మెజరింగ్ ఏరియా. వైశాల్యం లేదా ఏరియా అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. చివరగా 13.6 వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ ఏరియా. వైశాల్యానికి కూడా స్టాండర్డ్ యూనిట్ ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం. మనం పొడవు, వైశాల్యం లాంటివి కొలవడం నేర్చుకున్నాం. కాని నీళ్లు లేదా గాలి లాంటి ఒక నిర్దిష్టమైన ఆకారం లేని వాటిని ఎలా కొలుస్తాం? దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 14 మూవ్మెంట్స్ ఇన్ యానిమల్స్ అంటే అధ్యాయం 14 జంతువులలో చలనాలు దీని గురించి తెలుసుకుందాం. మన శరీరం ఎలా కదులుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం నడవాలన్నా, పరిగెత్తాలన్నా లేదా సింపుల్గా చేతిని పైకి ఎత్తాలన్నా మన శరీరంలోని చాలా భాగాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ చాప్టర్లో ఈ కదలికల వెనుక ఉన్న సిస్టమ్ గురించి మనం వివరంగా చూద్దాం. సరే, ముందుగా కండరాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన చర్మం కింద ఉంటాయి. మన శరీరంలో జరిగే ప్రతి చిన్న కదలికకు కావాల్సిన శక్తిని ఇవే అందిస్తాయి. అందుకే వీటిని మన బాడీకి ఒక ఇంజిన్ లాంటివి అని కూడా అనుకోవచ్చు. 14.2 మజిల్స్. కండరాలు ఎలా పనిచేస్తాయంటే అవి సంకోచించడం ద్వారా పనిచేస్తాయి. అంటే ఒక కండరం ముడుచుకున్నప్పుడు అది కొంచెం పొట్టిగా, గట్టిగా ఇంకా లావుగా తయారవుతుందన్నమాట. అలా ముడుచుకున్నప్పుడు అది దానికి కనెక్ట్ అయ్యున్న ఎముకను లాగుతుంది. అప్పుడే మనకు కదలిక అనేది ఏర్పడుతుంది. 14.3 హౌ మజిల్స్ వర్క్. మరి ఈ కండరాలు పనిచేసే విధానమేంటి? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే కండరాలు ఎప్పుడూ సింగిల్గా పనిచేయవు. అవి ఎల్లప్పుడూ జతలుగా అంటే పేర్స్గా పనిచేస్తాయి. ఒక ఎముకను ఒక డైరెక్షన్లో కదపాలంటే ఆ జతలోని ఒక కండరం ముడుచుకుంటుంది. అదే సమయంలో రెండో కండరం రిలాక్స్ అవుతుంది. మళ్ళీ అదే ఎముకను ఆపోజిట్ డైరెక్షన్లో కదపాలంటే ఇప్పుడు రెండో కండరం ముడుచుకుంటుంది, మొదటిది రిలాక్స్ అవుతుంది. ఈ విధంగా ఒకటి ముడుచుకుంటే మరొకటి రిలాక్స్ అవుతూ కదలికలను సాధ్యం చేస్తాయి. ఇక్కడ మనం టెండెన్ అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి. టెండెన్స్ అంటే ఏంటంటే కండరాలను ఎముకలకు అటాచ్ చేసే బలమైన తెల్లటి తాడుల్లాంటి నిర్మాణాలు. కండరాల్లో పుట్టే శక్తిని ఎముకలకు చేరవేసి కదలికలు రావడానికి ఇవి చాలా కీలకమన్నమాట. సరే, కండరాలు ఎముకల్ని లాగుతాయని చూశాం కదా. మరి ఇప్పుడు ఆ ఎముకల గురించి
అంటే మన శరీరానికి ఒక ఫ్రేమ్లాగా, ఒక ఆధారంలా ఉండే ఎముకల గురించి చర్చిద్దాం. ఈ అస్థిపంజర వ్యవస్థ మన శరీరానికి ఒక కరెక్ట్ షేప్ను, సపోర్ట్ను ఇస్తుంది. 14.4 బోన్స్. మన బాడీలో ఉన్న అన్ని ఎముకల్ని కలిపి మనం స్కెలిటన్ అంటే అస్థిపంజరమని పిలుస్తాం. ఒకవేళ ఈ అస్థిపంజరం లేకపోతే మన శరీరానికి అసలు ఒక ఆకారమనేదే ఉండదు. ఇప్పుడు అస్థిపంజరంలోని కొన్ని మెయిన్ పార్ట్స్ చూద్దాం. ముందుగా 14.5 ద స్కల్ అంటే పుర్రె. ఇది మన బ్రెయిన్కి ఒక హెల్మెట్ లాంటిదన్నమాట. చాలా సున్నితమైన మన మెదడును ఇది కాపాడుతుంది. తర్వాత 14.4.3 ద రిబ్స్ అంటే పక్కటెముకలు. ఇవి మన ఛాతీలో ఉండే హార్ట్, లంగ్స్ లాంటి చాలా ముఖ్యమైన అవయవాల చుట్టూ ఒక పంజరంలా ఉండి కాపాడుతాయి. 14.4.4 ద బ్యాక్బోన్ అంటే వెన్నెముక. ఇది ఒకే ఎముక కాదు, వెన్నుపూసలు అని పిలిచే చాలా చిన్న చిన్న ఎముకలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉంటుంది. ఈ ఎముకల మధ్యలో నుంచే వెన్నుపాము వెళ్తుంది. కాబట్టి వెన్నెముక ఆ వెన్నుపాముకు రక్షణ ఇస్తుంది. అస్థిపంజరంలో మరికొన్ని ఎముకలను చూద్దాం. 14.4.1 ద జా బోన్ అంటే దవడ ఎముక. మనం మాట్లాడాలన్నా, ఆహారం నమలాలన్నా ఇది చాలా అవసరం. 14.4.2 ద కాలర్ బోన్. ఇది మన భుజాన్ని శరీరంతో కలుపుతుంది. ఇక చివరగా 14.4.5 ద పెల్విక్ బోన్స్. ఇవి మన పొత్తికడుపు కింద ఉండే అవయవాలకు సపోర్ట్ ఇస్తాయి. మనం కూర్చోవడానికి కూడా ఇవే ఆధారం. ఇప్పుడు లిగమెంట్ గురించి చూద్దాం. లిగమెంట్స్ అంటే కీళ్ల దగ్గర ఒక ఎముకని ఇంకో ఎముకతో కనెక్ట్ చేసి ఉంచే స్పెషల్ ఫైబరస్ టిష్యూస్ అన్నమాట. ఇవి మన అస్థిపంజరమంతా స్థిరంగా ఒకచోట పట్టి ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇప్పటిదాకా ఎముకల గురించి చూశాం కదా, మరి ఆ గట్టి ఎముకలు ఎలా వంగుతాయి, ఎలా కదులుతాయి? అక్కడికే వస్తున్నాం. అదే జాయింట్స్. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసే చోటును మనం కీలు లేదా జాయింట్ అని అంటాం. 14.6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. మన బాడీలో చాలా రకాల జాయింట్స్ ఉన్నాయి. అసలీ జాయింట్స్ లేకపోతే మన శరీరం ఒక కర్రలా ఉండిపోతుంది. మనం అస్సలు వంగలేం, కదలలేం. ఇప్పుడు మనం 2 ముఖ్యమైన జాయింట్ టైప్స్ని చూద్దాం. ఒకటి బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి మన భుజం. రెండోది హింజ్ జాయింట్. ఇది అచ్చం మన డోర్ లాగా జస్ట్ ముందుకి, వెనక్కి మాత్రమే కదులుతుంది. మన మోచేయి, మోకాళ్ళులాగా అన్నమాట. 14.6.1 బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఈ జాయింట్లో ఒక ఎముక చివరేమో బాల్ షేప్లో ఉంటుంది. అది ఇంకో ఎముకలో ఉండే కప్లాంటి షేప్లో ఫిట్ అవుతుంది. అందుకే మన భుజం దగ్గర మనం చేతిని ఫ్రీగా రౌండ్గా తిప్పగలుగుతున్నాం. 14.6.2 హింజ్ జాయింట్. ఈ కీలు పేరుకు తగ్గట్టే ఒక డోర్ హింజ్ లాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని హింజ్ జాయింట్ అంటారు. ఇది కేవలం ఒకే డైరెక్షన్లో అంటే ముందుకి, వెనక్కి మాత్రమే మూవ్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. మన మోకాలు, మోచెయ్యి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఒకసారి క్విక్గా వాటన్నింటినీ రివైజ్ చేద్దాం. మసిల్స్. ఇవి కదలికలకు కావలసిన పవర్ని ఇచ్చేవి. హౌ మసిల్స్ వర్క్. ఇవి జతలుగా పనిచేస్తూ ఎముకలను లాగుతాయి. బోన్స్. మన శరీరానికి సపోర్ట్, షేప్ ఇచ్చే ఫ్రేమ్. ద రిబ్స్. ఇది మన గుండె, ఊపిరితిత్తులను కాపాడే ఎముకల పంజరం. ద బ్యాక్బోన్. వెన్నుపామును ప్రొటెక్ట్ చేసే చిన్న ఎముకల చైన్. ద స్కల్. ఇది మన మెదడును కాపాడే ఒక గట్టి నిర్మాణం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. ఇవి ఎముకలు కదలడానికి హెల్ప్ చేసే కనెక్షన్స్. బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది అన్ని వైపులా కదలడానికి వీలు కల్పించే జాయింట్. హింజ్ జాయింట్. ఇది కేవలం ఒకే డైరెక్షన్లో కదలడానికి హెల్ప్ చేసే జాయింట్. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. ఇంగ్లీష్లో చాప్టర్ 15 లైట్, షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్. తెలుగులో అధ్యాయం 15 కాంతి, నీడలు, ప్రతిబింబాలు. మన టెక్స్ట్ బుక్లో విరాజ్ అనే అబ్బాయి కథతో ఈ చాప్టర్ మొదలవుతుంది. విరాజ్ సాయంత్రం ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు మెల్లమెల్లగా చీకటి పడుతోంది. చీకటయ్యే కొద్దీ రోడ్డు మీద వెళ్తున్న వండిలు, పక్కనున్న బిల్డింగ్స్ సరిగ్గా కనిపించడం మానేశాయి. ఇక ఇంటికి వెళ్లేసరికి కరెంటు కూడా పోయింది. దాంతో అసలు ఏమీ కనపడలేదు. ఎందుకిలా జరిగింది? చీకటి పడితే మనకు వస్తువులు ఎందుకు కనిపించవు? ఆలోచించారే ఎప్పుడైనా? సరే, మరి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా మన ఫస్ట్ టాపిక్ చూడాలి.
అదేంటంటే హౌ వీ సీ థింగ్స్, అంటే మనం వస్తువులను అసలు ఎలా చూడగలుగుతున్నాం. మనం ఏదైనా ఒక వస్తువును చూడాలంటే సింపుల్గా ఒక ప్రాసెస్ జరగాలి. ముందుగా ఒక లైట్ సోర్స్, అంటే సూర్యుడు లేదా బల్బ్ లాంటి దాని నుంచి లైట్ రావాలి. ఆ లైట్ వచ్చి మనం చూడాలనుకుంటున్న వస్తువు మీద పడాలి. అక్కడితో అయిపోలేదు. ఆ వస్తువు మీద పడిన లైట్ రిఫ్లెక్ట్ అయ్యి, అంటే వెనక్కి తిరిగి మన కళ్ళలోకి రావాలి. ఈ మొత్తం జరిగినప్పుడే మన బ్రెయిన్ ఆ వస్తువును చూడగలదు. ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా లైట్ బల్బు నుంచి వస్తువు మీదకి, అక్కడ్నుంచి మన కంటికి ప్రయాణిస్తోంది చూశారా? సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలంటే మనకు ఖచ్చితంగా లైట్ అనేది అవసరం. లైట్ లేకపోతే మనం దేనిని చూడలేం. అంత సింపుల్. ఓకే, ఇప్పుడు మనం కాంతి జనకాలు అంటే లైట్ సోర్సెస్, ఇంకా రకరకాల మెటీరియల్స్ గురించి మాట్లాడుకుందాం. లైట్ సోర్సెస్ అండ్ మెటీరియల్స్. కొన్ని వస్తువులుంటాయి, వాటికవే సొంతంగా లైట్ని ఇస్తాయన్నమాట. అలాంటి వాటిని మనం ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ లేదా తెలుగులో కాంతి జనకాలు అంటాం. ఉదాహరణకు సూర్యుడు, వెలుగుతున్న బల్బు లేదా కొవ్వొత్తి మంట, ఇవన్నీ వాటికవే కాంతినిస్తాయి కదా. సరే, మరి నాదొక ప్రశ్న. అన్ని వస్తువులకు నీడలు ఏర్పడతాయా? లైటు వాటిమీద పడినప్పుడు అన్నీ ఒకేలా బిహేవ్ చేస్తాయా? ఏమంటారు? దీని గురించి తెలియాలంటే మనం ముందుగా పదార్థాల రకాల గురించి తెలుసుకోవాలి. మొదటి రకం ఒపేక్ ఆబ్జెక్ట్స్, అంటే అపారదర్శక పదార్థాలు. ఇవి చాలా స్ట్రిక్ట్ అండి. తమలోంచి లైట్ని అస్సలు కొంచెం కూడా పోనివ్వవు. లైట్ని మొత్తం ఆపేస్తాయి కాబట్టి ఇవి చాలా క్లియర్గా, నల్లగా ఉండే నీడలను ఏర్పరుస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అబ్బాయి పట్టుకున్న కాగితం. దాని వెనకేముందో మనకు కనిపిస్తోందా? లేదు కదా. అలాగే మన పుస్తకం, గోడ, చెక్క, ఇవన్నీ ఒపేక్ ఆబ్జెక్ట్స్ కిందకే వస్తాయి. ఇక రెండో రకం, వీటికి కంప్లీట్గా ఆపోజిట్. అవేంటంటే ట్రాన్స్పారెంట్ ఆబ్జెక్ట్స్, తెలుగులో పారదర్శక పదార్థాలు అంటాం. ఈ వస్తువులు తమలోంచి లైట్ని ఫ్రీగా మొత్తం వెళ్లనిస్తాయి. మరి లైట్ని ఆపకపోతే నీడెలా ఏర్పడుతుంది? అందుకే వీటికి నీడలు ఉండవు. ఉదాహరణకు ఈ బొమ్మలో ఉన్న క్లీన్గా ఉన్న గ్లాస్ చూడండి. దాని వెనుక ఉన్నది మనకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మంచినీళ్లు, గాలి కూడా ట్రాన్స్పరెంట్ మెటీరియల్సే. ఇక మూడోది, ఇది కొంచెం అటూ ఇటూ కానిదన్నమాట. అదేంటంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్, అంటే పాక్షిక పారదర్శక పదార్థాలు. ఇవేం చేస్తాయంటే తమలోంచి కొంత లైట్ని వెళ్లనిస్తాయి, కానీ మొత్తం కాదు. అందుకే ఇవి ఏర్పరిచే నీడలు కూడా మసకమసకగా, క్లియర్గా ఉండవు. నూనె పూసిన కాగితం దీనికి ఒక మంచి ఉదాహరణ. అలాగే కొన్ని కిటికీ అద్దాలు గరుకుగా ఉంటాయి కదా, వాటిని ఫ్రాస్టెడ్ గ్లాస్ అంటాం. వాటిలోంచి చూస్తే లైట్ వస్తున్నట్టు తెలుస్తుంది, కాని అవతల ఎవరున్నారో, ఏముందో స్పష్టంగా కనిపించదు. ఇక్కడ బొమ్మలో కూడా అదే మనం చూస్తున్నాం. సో ఈ మూడింటిని ఒక్కసారి సింపుల్గా చూద్దాం. ఒపేక్ అంటే లైట్కి నో ఎంట్రీ, అందుకే డార్క్గా, క్లియర్గా ఉండే నీడ వస్తుంది. ట్రాన్స్పరెంట్ అంటే లైట్కి ఫుల్ వెల్కమ్, అందుకే అసలు నీడే ఉండదు. ఇక ట్రాన్స్లూసెంట్ అంటే లైట్ని కొంచెమే రానిస్తుంది, అందుకే దాని నీడ కూడా లైట్గా, మసగ్గా ఉంటుంది. సింపుల్ కదా. ఓకే, ఇప్పుడు మనం స్పెషల్గా నీడల గురించే, వాటి నేచర్ గురించి ఇంకాస్త డీపుగా తెలుసుకుందాం. ద నేచర్ ఆఫ్ షాడోస్, అంటే నీడల స్వభావం. ఒక నీడ ఏర్పడాలంటే మనకు ఖచ్చితంగా 3 వస్తువులు కావాలి. ఫస్ట్, ఒక లైట్ సోర్స్. సెకండ్, ఆ లైట్ని ఆపడానికి ఒక ఒపేక్ ఆబ్జెక్ట్. ఇక థర్డ్, ఆ నీడ పడటానికి గోడలాంటి ఒక స్క్రీన్ లేదా ఏదైనా ఉపరితలం. ఈ 3 ఉంటేనే మనకు నీడ కనిపిస్తుంది. మనందరం చిన్నప్పుడు ఇంట్లో ఆడుకునే ఉంటాం కదా, లైట్కి ఎదురుగా చేతులు పెట్టి గోడమీద రకరకాల జంతువుల నీడలు వేయడం. ఈ బొమ్మలో చూపినట్టుగా పక్షులు, కుక్కలు, భలే సరదాగా ఉంటుంది కదూ. ఇది కూడా ఒక రకమైన షాడో ఫార్మేషనే. సరే, మీకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నీడకి ఏ కలర్ ఉంటుంది? చాలామంది వెంటనే నలుపు అని చెప్పేస్తారు. అంతేనా? నిజంగా నీడకు నలుపు రంగు ఉంటుందా? అక్కడే ఉంది అస్సలు విషయం. నిజానికి నీడకి ఏ రంగూ ఉండదండి. నీడ అంటే సింపుల్గా లైట్ లేని చోటు. ఒక ఒపేక్ వస్తువు లైట్ని ఆపేసినప్పుడు దాని వెనక చీకటిగా ఒక ప్రదేశం ఏర్పడుతుంది కదా,
ఆ కాంతి లేని ప్రదేశాన్నే మనం నీడ అంటాం. సో ఇట్స్ అన్ యాబ్సెన్స్ ఆఫ్ లైట్ అంతే. రైట్? ఇక ఈ చాప్టర్లో మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్కి వచ్చేసాం. అదే ద పిన్ హోల్ కెమెరా, తెలుగులో పిన్ హోల్ కెమెరా. పిన్ హోల్ కెమెరా అంటే పేర్లోనే ఉంది, చాలా సింపుల్ కెమెరా. దీనికి లెన్స్ లాంటివేమీ ఉండవు, జస్ట్ ఒక చిన్న సూది మొనంత హోల్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకు లైట్కున్న ఒక ముఖ్యమైన లక్షణాన్ని చూపిస్తుంది. అదేంటంటే కాంతి ఎప్పుడూ స్ట్రేట్ లైన్లోనే ప్రయాణిస్తుంది. అయితే ఈ కెమెరాలో ఒక మ్యాజిక్ లాంటి విషయముంది. అదేంటంటే ఇందులో కనిపించే ఇమేజ్ ఎప్పుడూ తలక్రిందులుగా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే, అప్సైడ్ డౌన్. మనం ఒక చెట్టును చూస్తే అది రివర్స్లో కనిపిస్తుంది. భలే విచిత్రంగా ఉంది కదూ? మరి ఎందుకలా తలక్రిందులుగా కనిపిస్తుంది? దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. వస్తువు పైనుంచి వచ్చే లైట్ కిరణాలు ఆ చిన్న హోల్లోంచి స్ట్రెయిట్గా దూరి కెమెరా లోపలున్న స్క్రీన్ మీద కింద పడతాయి. అలాగే వస్తువు కింద నుంచి వచ్చే లైట్ కిరణాలు ఆ హోల్లోంచి వెళ్లి స్క్రీన్ మీద పైన పడతాయి. ఇలా లైట్ రేస్ క్రాస్ అవడం వల్లే మనకు ఇమేజ్ రివర్స్లో కనిపిస్తుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. హౌ వీ సీ థింగ్స్. ఒక వస్తువు మీద లైట్ పడి అది రిఫ్లెక్ట్ అయి మన కంటికి చేరినప్పుడే మనం దాన్ని చూడగలం. లూమినస్, ఒపేక్, ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్. స్వంతంగా లైట్ ఇచ్చేవి ల్యూమినస్, లైట్ని ఆపేవి ఒపేక్, పోనిచ్చేవి ట్రాన్స్పరెంట్, కొంచెం పోనిచ్చేవి ట్రాన్స్లూసెంట్. ద నేచర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ షాడోస్. నీడ ఏర్పడటానికి లైట్ సోర్స్, ఒక ఒపేక్ ఆబ్జెక్ట్, ఇంకా ఒక స్క్రీన్ అనే 3 తప్పనిసరి. ద పిన్ హోల్ కెమెరా అండ్ స్ట్రెయిట్ లైన్ ట్రావెల్ ఆఫ్ లైట్. పిన్ హోల్ కెమెరాలో ఇమేజ్ తలక్రిందులుగా ఏర్పడుతుంది, ఎందుకంటే లైట్ ఎప్పుడు స్ట్రెయిట్ లైన్లోనే ప్రయాణిస్తుంది. ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 16 ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్, తెలుగులో అధ్యాయం 16 సజీవుల లక్షణాలు. చూడండి, ఇక్కడ వెంకటేష్ అనే అబ్బాయి వాళ్ల ఫ్రెండ్తో కలిసి వెళ్తుంటే దారిలో ఒక కుక్క ఇలా కదలకుండా పడుకునుంది. అది చూసి వెంకటేష్కి ఒక డౌట్ వచ్చింది. అసలు ఆ కుక్క బ్రతికే ఉందా, చనిపోయిందా? ఎందుకంటే అది కదలట్లేదు, శబ్దం చెయ్యట్లేదు. మరి ఒక జీవి సజీవమా, నిర్జీవమా అని మనం ఎలా చెప్పగలం? వెంకటేష్కి వచ్చిన ఈ చిన్న ప్రశ్నే మనల్నొక పెద్ద పరిశోధనలోకి తీసుకెళ్తోంది. అసలు జీవమంటే ఏంటి? ఒక వస్తువు బ్రతికుంది అని చెప్పడానికి ఏంటి ఆధారం? సజీవులకి, నిర్జీవులకి మధ్య తేడా ఏంటి? పదండి, ఈరోజు మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మన పరిశోధనలో మనకు దొరికిన మొదటి క్లూస్ కదలిక మరియు పెరుగుదల. జీవముందని చెప్పడానికి ఇవి చాలా ముఖ్యమైన సంకేతాలు. సరే, వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. జంతువుల కదలిక మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. అవి నడుస్తాయి, ఎగురుతాయి, ఈదుతాయి. మరి మొక్కల సంగతేంటి? అవి ఒకే చోట ఉంటాయి కదా? నిజమే, కాని వాట్లో కూడా కదలిక ఉంటుంది. పువ్వులు విచ్చుకోవటం, సూర్యుడున్న వైపు కొమ్మలు పెరగడం, కొన్ని తీగలు దేన్నైనా పట్టుకుని పాకడం, ఇవన్నీ మొక్కల్లో మనం చూసే కదలికలే అన్నమాట. సో జీవముందంటే కదలిక ఉన్నట్టే. ఇక జీవానికి మరో ముఖ్యమైన గుర్తు పెరుగుదల. ఒక చిన్న పాప పెరిగి పెద్ద మనిషవ్వడం, ఒక చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారడం, ఇవన్నీ పెరుగుదలే. కాకపోతే జంతువుల్లో పెరుగుదల కొంత వయసొచ్చాక ఆగిపోతుంది. కాని మొక్కలు మాత్రం తమ జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఇంట్రెస్టింగ్ గదా? సరే, కదలాలన్నా, పెరగాలన్నా ఏం కావాలి? సింపుల్, ఎనర్జీ కావాలి. మరి ఆ ఎనర్జీ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ ప్రశ్నే మనల్ని నెక్స్ట్ క్లూస్ దగ్గరికి తీసుకెళ్తుంది. అవే ఆహారం మరియు శ్వాసక్రియ. సజీవులు బ్రతకాలంటే ఫుడ్డు తప్పనిసరి. మనం చేసే పనులకి, మన పెరుగుదలకి, మన శరీరంలో దెబ్బతిన్న భాగాల్ని బాగు చేసుకోడానికి, ఇలా అన్నింటికీ కావలసిన శక్తి మనకు ఆహారం నుంచే వస్తుంది. అయితే ఈ విషయంలో మొక్కలు చాలా స్పెషల్. అవి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి. కాని జంతువులు మాత్రం ఫుడ్ కోసం మొక్కల మీదో లేదా వేరే జంతువుల మీదో ఆధారపడతాయి. మనకైతే ముక్కు, ఊపిరితిత్తులో ఉన్నాయి, కాబట్టి శ్వాసిస్తాం. మరి మొక్కల సంగతేంటి? వాటికి ముక్కు లేదు, ఊపిరితిత్తులు లేవు. మరి అవి ఎలా శ్వాసిస్తాయి? అసలు వాటికి గాలి అవసరమా? ఏమంటారు? ఆ సీక్రెట్ అంతా మొక్క ఆకుల్లోనే ఉంది. ఒక ఆకును మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే దానిమీద ఇలా వేల కొద్ది చిన్న చిన్న ఛిద్రులు కనిపిస్తాయి. ఇవి మొక్క బ్రతకడానికి చాలా అవసరం. ఈ చిన్న సిధ్రలనే స్టొమాటా అంటారు.
మొక్కలు వీటి ద్వారానే గాలిని లోపలికి పీల్చుకుని బయటకు వదులుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి మొక్కలకుండే ముక్కుళ్లాంటిది. అంటే శ్వాసించడమనేది అన్ని సజీవులకు ఉండే ఒక కామన్ లక్షణం అన్నమాట. ఆహారం తీసుకున్నాక, ఎనర్జీ వాడుకున్నాక శరీరంలో కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ తయారవుతాయి. వాటిని బయటకు పంపాలి, అలాగే తమ జాతిని ముందుకు తీసుకెళ్లాలి. ఈ 2 పనులే మన తరువాత లక్షణాలు. అవే విసర్జన మరియు ప్రత్యుత్పత్తి. మన శరీరంలో జీవక్రియల తర్వాత మిగిలిపోయిన చెడు పదార్థాలను బయటకు పంపే ప్రాసెస్నే విసర్జన అంటారు. జంతువులలో ఇది చెమట, మూత్రం లాంటి రూపాల్లో జరుగుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది చాలా ముఖ్యం. జంతువుల్లాగే మొక్కలు కూడా వేస్ట్ మెటీరియల్స్ని బయటకు పంపిస్తాయి. కాని వాటి పద్ధతులు వేరు. కొన్ని మొక్కలు కాండం నుంచి జిగురు, బంకలాంటివి బయటకు వదులుతాయి. కొన్నేమో పండిపోయిన ఆకుల్లో వ్యర్థాలను నింపి ఆకులు రాలినప్పుడు వాటిని వదిలించుకుంటాయి. పద్ధతి ఏదైనా విసర్జన అనేది సజీవులందర్లో జరుగుతుంది. తమలాంటి మరో జీవికి జన్మనివ్వడాన్నే ప్రత్యుత్పత్తి అంటారు. ఇది జీవుల యొక్క చాలా ముఖ్యమైన లక్షణం. పక్షులు గుడ్లు పెడతాయి, జంతువులు పిల్లల్ని కంటాయి, మొక్కలు విత్తనాల ద్వారా కొత్త మొక్కల్ని సృష్టిస్తాయి. తమ జాతిని అంతరించిపోకుండా కాపాడుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. మన పరిశోధనలో నెక్స్ట్ ఇంపార్టెంట్ లక్షణం పరిసరాలకు స్పందించడం. అంటే మన చుట్టూ జరిగే మార్పులను గమనించి దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం. దీన్నే సెన్సిటివిటీ అని కూడా అంటాం. సైన్స్ భాషలో చెప్పాలంటే జీవులు స్పందించడానికి కారణమయ్యే మార్పును స్టిమ్యులస్ అంటారు. అంటే ప్రేరకం అన్నమాట. ఉదాహరణకు లైట్, వేడి, టచ్, శబ్దం ఇవన్నీ స్టిమ్యులస్ కిందకే వస్తాయి. వీటికి సజీవులు ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఈ మొక్క మనందరికీ తెలిసే ఉంటుంది, అత్తిపత్తి మొక్క. దీన్ని టచ్ చేయగానే ఆకులు వెంటనే ముడుచుకుపోతాయి. ఇక్కడ మనం టచ్ చేయటం అనేది ఒక స్టిమ్యులస్, దానికి ఆకులు ముడుచుకోవటం అనేది మొక్క యొక్క రెస్పాన్స్. మొక్కలు కూడా ఎంత సెన్సిటివ్గా ఉంటాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ ప్రయోగం చూడండి. ఒక వానపాము మీద లైట్ వేస్తే అది వెంటనే లైట్కి దూరంగా చీకటి వైపు వెళ్ళిపోతోంది. ఇక్కడ లైట్ అనేది స్టిమ్యులస్, వానపాము దూరంగా వెళ్లడం అనేది దాని రెస్పాన్స్. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? జంతువులు, మొక్కలు రెండూ తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి స్పందిస్తాయని క్లియర్గా తెలుస్తోంది. ఇప్పటిదాకా మనం కంటికి కనిపించే జీవుల లక్షణాల గురించే మాట్లాడుకున్నాం. మన పరిశోధన దాదాపు అయిపోయినట్లే అనిపిస్తోంది కదా? కాని ఆగండి, ఈ కథలో ఇంకా ఒక సర్ప్రైజ్ క్లూ మిగిలే ఉంది. జీవమంటే మనం కళ్లతో చూడగలిగే చెట్లు, జంతువులు, మనుషులు మాత్రమేనా? మరి మన కంటికి కనిపించని జీవప్రపంచం ఏదైనా ఉండొచ్చా? ఒకవేళ ఉంటే వాటిక్కూడా మనం ఎప్పుడుదాకా చెప్పుకున్న లక్షణాలన్నీ ఉంటాయా? ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ మైక్రోస్కోప్. ఇది మన కంటికి కనిపించని ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. మన చుట్టూ ఉన్న గాలిలో, నీటిలో, చివరికి మన శరీరంలో కూడా లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి కూడా కదులుతాయి, పెరుగుతాయి, శ్వాసిస్తాయి, విసర్జిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి. మనం చెప్పుకున్న అన్ని జీవలక్షణాలు వాటికి ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. మనం సజీవుల యొక్క 7 ముఖ్య లక్షణాలను కనుగొన్నాం. మొదటిది మూమెంట్, అంటే సజీవులు తమంతట తాము కదులుతాయి. రెండవది గ్రోత్, అంటే అన్ని సజీవులు కాలంతో పాటు పరిమాణంలో పెరుగుతాయి. మూడవది నీడ్ ఫర్ ఫుడ్, అంటే శక్తి కోసం అన్ని సజీవులకు ఆహారం కావాలి. నాల్గవది రెస్పిరేషన్, అంటే ఆహారం నుండి శక్తిని పొందడానికి శ్వాసించడం. ఐదవది ఎక్స్క్రీషన్, అంటే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం. ఆరవది రీప్రొడక్షన్, అంటే తమలాంటి జీవులను సృష్టించడం. చివరగా ఏడవది రెస్పాన్స్ టు స్టిమ్యులీ, అంటే పరిసరాల్లోని మార్పులకు స్పందించడం. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మనమిప్పుడు 6వ తరగతి సామాన్య శాస్త్రం టోటల్గా కంప్లీట్ చేశాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.